హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత చర్చలోకి మన ముందు రాధా మాధవ్ కీర్తన చేసుకుని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी. 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 जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे.
Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Krishna Hare 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 Rama Rama Hare जय श्री प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय, समेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते
कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने फलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 5వ అధ్యాయం. నిన్న మనము 4వ అధ్యాయాన్ని పూర్తి చేశాము. అక్కడ మనం ఆధ్యాత్మిక జ్ఞానం, దాని యొక్క గొప్పతనం, దాన్ని లభించే మార్గం, దాని నుంచి మనకు వచ్చే లాభాలు, ఇవన్నిటి గురించి మనం చర్చించుకున్నాము. నిన్నటి నుంచి నిన్న మనం చర్చించుకున్న దాంట్లోంచి ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు దక్కాలి అంటే ఎవరు ఆ యోగ్య వ్యక్తులు, దానికి తగ్గ యోగ్యత, ఏ వ్యక్తికి ఆ యోగ్యత అవసరం, ఈ 3 యోగ్యతలు చెప్పారనమాట. నిన్న మనం 39వ శ్లోకంలో చర్చకున్నాం. శ్రద్ధ, కరెక్ట్. మొదటి మూడు లక్షణాలు ఉండాలి అలాంటి వ్యక్తిలో. అలాంటి వ్యక్తే ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలడు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. ఒకటి ఏంటంటే శ్రద్ధ, విశ్వాసం అంతా ఒకటేనండి. ఒకటి మొదటి లక్షణం శ్రద్ధ. ఇంకొకటి రెండవది అంకిత భావన. వెరీ గుడ్. దట్ ఈ శ్రద్ధావాల్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఇంకొకటి చెప్పండి. ఒకటి అంకిత భావం, శ్రద్ధ, అంకిత భావం, ఇంకా కృషి కూడా అది అంకిత భావంలోనే అనుకోండి. ఇంకొకటి ఉందండి, 3వది ఇంద్రియ నిగ్రహం. పర్ఫెక్ట్. సో ఈ 3 అండి. ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తికే, ఆ భక్తుడికి, అంటే అతనే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలడు, అర్థం చేసుకోగలడు, లభించగలదు అనమాట. మరి నెక్స్ట్ శ్లోకంలోనే ఏ వ్యక్తి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు, పొందలేడు, అయోగ్య వ్యక్తి. ఆ అయోగ్య వ్యక్తికి ఉండే 3 లక్షణాలు మీరు చెప్పగలరా ఇప్పుడు? సంశయాత్మ. వెరీ గుడ్. అదొకటి. ఇంకా 2 ఉన్నాయండి. అంటే ఎప్పుడు సంశయం, ఎప్పుడు డౌట్ అన్నమాట. ఇది కరెక్టా కాదా ఇది చెప్పేది శాస్త్రాల్లోని. ఇంకోటి అజ్ఞానులు, శ్రద్ధ లేనివారు. పర్ఫెక్ట్. అజ్ఞానస్ అశ్రద్ధానస్. అజ్ఞాన, అశ్రద్ధ, శ్రద్ధ లేనివారు, మరియు లాస్ట్ వచ్చేసి సంశయాత్మ. ఈ 3 ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేరు, వాళ్ళు అర్హులు కాదు. ఈ 2 విషయాలు మనము నిన్న చూసుకున్నాము, నిన్నటి ఒక అధ్యాయంలో. చాలా కరెక్ట్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ధన్యవాదాలు అందరికీ. సో ఇప్పుడు మనము ఈరోజు చర్చించుకునే విషయం ఏంటంటే కర్మయోగ, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే కృష్ణ భావనామృతంలో మీరు ఎలా కర్మలు చేయగలరు, పని చేయగలరు అనే విషయాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. ఈ యొక్క 5వ అధ్యాయం అండి, ఇది కొంచెం 3వ అధ్యాయంతో పోలికలు ఉంటాయండి దీనికి. ఆ 3వ అధ్యాయంలో ఏవైతే విషయాలు కృష్ణుడు చర్చించుకున్నాడో ఆ విషయాలు కొన్ని ఇక్కడ, అవి విషయాలు ఇంకో కోణం నుంచి ఇంకా విస్తృత రూపంగా చర్చ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోయేది ఏంటంటే, మొదట ఒక అర్జునుడి ప్రశ్న, దాని ద్వారా ఈ అధ్యాయం మొదలవుతుందండి. ఆ ప్రశ్న ఏంటనేది మనం చూద్దామంట. దాని తర్వాత
ఇక్కడ ఈ కర్మయోగ మళ్ళీ సన్యాస లేకపోతే ఈ జ్ఞానయోగం ద్వారా ఈ రెండింటి మధ్యలోనే మళ్ళీ ఒక సంశయం అనేది అర్జునుడి యొక్క మనస్సులో పుడుతుంది. అదే ఇక్కడ వ్యక్తం చేస్తాడు. దాని గురించి కృష్ణుడు ఇంకా విస్తృత రూపంలో దాని గురించి వర్ణిస్తాడు. ఏది కర్మయోగ, ఎలా నీకు మంచిది అనే విషయాన్ని. దాని తర్వాత ఎలా మనం ఈ నిష్కామ కర్మయోగ ద్వారా బంధనాల నుంచి ముక్తులు అవ్వగల విషయాన్ని ఇంకా విస్తృత రూపంలో ఇక్కడ చర్చిస్తాడు కృష్ణుడు. దీని ద్వారా మనం ఎలా భగవంతుని చేరుకోగలం, ఆ మోక్షాన్ని ప్రార్థించగలం, భగవద్ధామానికి వెళ్ళగలం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము ఆఖరిలో చూసుకుంటాం అన్నమాట. సో ఇది చిన్న అధ్యాయమే, కానీ మనము దీన్ని ఒక్క రోజులో కంప్లీట్ చేయడం అంటే అది దానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. అందుకనే దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఈరోజు రేపు చర్చ చేసుకుందాము. కనుక ఈ యొక్క అధ్యాయం ఇందులో కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పబడతాయి. ఇంకా ఇక్కడ ఈరోజు మనం 1 నుంచి 16 శ్లోకాలు చూసుకుందామంట. రేపు 17 నుంచి 29 వరకు చర్చించుకుందాం. సో ఈ ఒక విషయం చర్చించుకుంటాం కదా, ఇది కొంచెం తొందరగానే అయిపోవచ్చు. ఒకవేళ అయిపోతే మనం ప్రశ్నలు ఏమైనా ఉంటే చూసుకుందామండి. ఎందుకంటే నిన్న మొన్న అంతగా మనం సమయం దొరకలేదు ప్రశ్నలు చర్చించుకోవడానికి. ఎవరికైనా ఒకవేళ ప్రశ్నలు ఉంటే అవి మనము ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి మనము క్లాస్ అయిపోయిన తర్వాత చర్చించుకుందాం. అప్పుడు ఎవరైనా అడిగితే అడగొచ్చు. మధ్యలో ఒకవేళ ఎవరైనా ప్రశ్నలు రాస్తే అది నేను చూసి ఆన్సర్ చేయడం కష్టం. అప్పుడు మీకు మళ్ళీ అవే ప్రశ్నలు మీరు కావాలంటే మళ్ళీ లాస్ట్లో అడగండి, లేకపోతే డైరెక్ట్గా లాస్ట్లోనే అడిగితే బెస్ట్. ఆఖరిలోనే క్లాస్ మనది డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రశ్నలు అనేవి చర్చించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ చూస్తామన్నమాట. కృష్ణుడు నిన్న మనం చర్చించుకున్న 4వ అధ్యాయంలో మీరు ఆఖరణ చూస్తే మళ్ళీ అక్కడ కృష్ణుడు మనం మొత్తంగా చర్చించుకున్నాం ఏంటంటే ఎన్నో యజ్ఞాలు, కర్మాలు అన్ని ద్వారా మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మన చేతనను నింపుకోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఈ దివ్య జ్ఞానం అనేది ముఖ్యమైన విషయం. ఇది ఒక లక్ష్యం. ఎన్నో రకాల యజ్ఞాలకి అన్నిటికీ పరిపూర్ణత ఎప్పుడైతే మనం ఆ దివ్య జ్ఞానాన్ని సాధించగలమో, అర్థం చేసుకోగలమో అప్పుడు అది పరిపూర్ణత అని చర్చించుకున్నాం. సో మళ్ళీ అర్జునుడి వారిని విని తర్వాత మళ్ళీ లాస్ట్ కృష్ణుడు అంటాడు, సో నువ్వు ఇప్పుడు ఈ దివ్యజ్ఞానం లభించిన తర్వాత నువ్వు మళ్ళీ నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చు అనేసి యుద్ధం చేయని చెప్తాడు అర్జునుడికి కృష్ణుడు. సో అర్జునుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాడు. మళ్ళీ ఇదేంటి ఇప్పటివరకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఇంతగానో పొగిడి ఇదే అన్నిటికన్నా పరిపూర్ణత, ఇది తెలుసుకోవడమే అనేసి మళ్ళీ యుద్ధం చేయమంటారేంటి కృష్ణుడు? ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానమే ఉన్నతమైనది, అదైతే అది మనం లభించుకోవచ్చు కదా, దాని గురించి ప్రయత్నించవచ్చు కదా మనము. ఆ జ్ఞాన మార్గం అంటే మళ్ళీ సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం క్లారిఫికేషన్ కావాలి. అది ఇక్కడ మనకి కృష్ణుడు ఇస్తాడు అనమాట. ఎందుకు మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి అలా సంశయంలో పడుతున్నాడు అనే విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అన్ని తాత్పర్యాలు వివరంగా చెప్పారు. కనుక మనకి 4వ అధ్యాయం 3వ అధ్యాయంలోని కర్మయోగం అనే విషయం స్పష్టంగా అర్థమైంది ఆ తాత్పర్యాల వల్ల, ప్రభుపాదుల యొక్క తాత్పర్యాల వల్ల. లేకపోతే ఒకవేళ మీరు ఓన్లీ శ్లోకాలు అర్థాలే చదువుకుంటే మాత్రం మీరు ఇలాంటి సంశయానికి ఎంతో ఈజీగా గురి కావచ్చు. మీకు ఇలాంటి డౌట్ అర్జునుడికి వచ్చిన విధంగానే రావచ్చు. అందుకే అర్జునుడు మనందరి తరఫున ఇలాంటి ప్రశ్నను మళ్ళీ కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు. సో మనం మొదటి శ్లోకాన్ని చూద్దామంట. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, నువ్వు నిశ్చితంగా చెప్పు నాకు. ఈ 2 ఉన్నాయి కదా, సన్యాసం ఇంకా కర్మ. ఈ రెండిట్లో నాకు చాలా సంశయం అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాను. మళ్ళీ నువ్వు నాకు ఏది నాకు శ్రేష్టమో నా గురించి అది నాకు నిశ్చితంగా ఏదో ఒకటి చెప్పు. ఏతయోర్ ఏకం. అప్పుడే కృష్ణుడు ముందే చెప్పేశారు, కానీ అప్పుడు 3వ అధ్యాయంలో అది క్లియర్గా చెప్పేశాడు, నువ్వు నిష్కామ కర్మ యోగ చెయ్యి అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ దివ్య జ్ఞానం గురించి చెప్పేసరికి మళ్ళీ కృష్ణుడు అంటే ఈ విషయం గురించి చెప్పేసరికి మళ్ళీ అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది మళ్ళీ దివ్య జ్ఞానం గురించి చెప్పారు అంటే మళ్ళీ దివ్య జ్ఞానం ఇంపార్టెంటా, అదే చేయాలా, జ్ఞానం గురించి మనం ప్రయత్నించాలా, ఏ మార్గంలోనైనా సరే జ్ఞాన మార్గమే తీసుకోవచ్చు కదా, మరి కర్మలు చేయడం ఎందుకు అనే విధంగా మళ్ళీ అంటే అర్జునుడికి ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్జున్కి ఒక రకంగా
ఇంకా ఆ ఒక విషయం మీద స్పష్టత అనేది ఏర్పడలేదు అన్నట్టుగా ఇక్కడ మనకి ప్రస్తుతిస్తున్నాడు అర్జునుడు. అంటే మనము సన్యాసం తీసుకుంటే అప్పుడు మనం ఇంకా కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అంటే కర్మలు చేయాలి అంటే మనము ఇంకా సన్యాసం తీసుకోలేదు. అంటే రెండు కలిపి ఒకే విధంగా ఎలా చేయొచ్చు? ఈ కర్మలు కూడా చేయొచ్చు, మరియు ఆ జ్ఞానం కూడా పొంది, మరియు ఆ సన్యాసం కూడా ఒకేసారి అన్నీ మీరు కలిపి ఎలా చేయొచ్చు అనే విషయాన్ని నేను ఇంకా అర్జునుడు ఇంకా దాని మీద స్పష్టత ఏర్పడలేదనమాట. ఇప్పటివరకు మనం ముందు చూసుకున్నాం కదా జ్ఞాన మార్గంలో. ఇప్పుడు మీకు ఈ విషయాల్ని కృష్ణుడు క్లియర్గా చెప్తుంటాడు. నేను కూడా మీకు అది క్లారిటీ అనేది ట్రై చేస్తాను సేమ్ అలాగే ప్రజెంట్ చేయడానికి. సో ఇప్పుడు కృష్ణుడు తన ఉపదేశాన్ని ఇక్కడ అర్జునుడికి వినిపిస్తున్నాడు 2వ శ్లోకం నుంచి. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు ముక్తి పొందడానికి సన్యాస మార్గము, కర్మయోగ మార్గము, రెండు మార్గాలు శ్రేయమైనవే, రెండు మంచివే. నిశ్రేయస్య కరావుపౌ, రెండు శ్రేయమే. తయోస్తు కర్మ సన్యాసాత్, కానీ రెండిటిలో కర్మయోగో విశిష్యతే, కర్మయోగ చాలా బెటర్, నీకు శ్రేయం. అంటే ఇక్కడ మళ్ళీ కృష్ణుడు అదే విషయాన్ని ముందు 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడికి నీకు నిష్కామ కర్మయోగ చేయడమే మంచిది అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ జ్ఞాన అనేది ఉంది కదా, ఇందులో జ్ఞాన అనేది మనం చూసుకున్నాం కదా, రెండు మార్గాలు అనేవి కొంచెం స్పష్టత అనేది ఏర్పడితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మీకు అది సంక్షిప్త రూపంలో మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు జ్ఞాన యోగ అనేదండి, ఇందులో 2 రకాలు, మనం సన్యాసంలో కూడా 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి కర్మ సన్యాసం, ఇంకోటి వైష్ణవ సన్యాసం. ఈ కర్మ సన్యాసం అనేది జ్ఞాన మార్గంలో, అంటే మాయావాదులు జ్ఞాన మార్గంలో ఆశించి ప్రయత్నించేది, చేసేది, అది కర్మ సన్యాసం, మాయావాదులు. అది మళ్ళీ మనకు వస్తుంది ఇక్కడ పర్పట్లో, అప్పుడు కూడా మళ్ళీ చూద్దాం కావాలంటే. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. నిన్న చర్చించుకున్నది దివ్య జ్ఞానం. అక్కడ ఏంటంటే కృష్ణుడి గురించి మనము సరిగ్గా ఆయన ఒక జన్మ లీలలు, ఆయన యొక్క కర్తవ్యాలు, కర్మల గురించి సరిగ్గా అర్థం చేసుకోవడం, అదే దివ్యం అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మాయావాదులు ఈ యొక్క లీలలు, ఎవరైతే కృష్ణుడివి జన్మ కర్మలు ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి దివ్యం అనుకోరు. వాళ్ళు అనుకుంటారు ఇవి కూడా ఒక సాధారణ మనిషి లాగానే కృష్ణుడు కూడా చేస్తున్నాడు అనుకుంటారు. అవి దివ్యమని వాళ్ళు అనుకోరు. అది సమస్య అన్నమాట. అది వాళ్ళ జ్ఞానంలో ఉన్న లోపం. సో ఇక్కడ మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ అర్జునుడు కూడా అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందుకే దాని గురించి క్లియర్ చేయడానికి ఇక్కడ కృష్ణుడు గట్టిగా చెప్తున్నాడు అనమాట ఆ విషయాన్ని. సో ఈ జ్ఞానులు ఏంటంటే, మీకు జ్ఞాన మార్గం మామూలుగా ఎలా ఉంటుందని చెప్తున్నాను మీకు. జనరల్గా జ్ఞాన మార్గం అంటే అక్కడ వాళ్ళు సత్యాన్ని ఎలా, భగవంతుడు అంటే ఏంటి, ఆ బ్రహ్మం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి అనేది వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలు, శాస్త్రాలు, వేదాలు చదివి దాని తర్వాత దాన్ని ఎంతో దాటిపైన మననం చేసి, దాన్ని స్మరణం చేసి, ఎంతో తపస్సు చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ కృషి ద్వారా ఆ జ్ఞానాన్ని ఆర్జించి చదివి ఆ విధంగా వాళ్ళు ఆలోచించి ఈ విధంగా వాళ్ళు ఒకరోజు అర్థం చేసుకుంటారనమాట. భగవంతుడు అంటే ఎవరు, అసలు సత్యం అంటే ఏమిటి అనే విషయాన్ని అలా అర్థం చేసుకునే వాళ్ళని, అది జ్ఞాన మార్గం అన్నమాట. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో రకరకాల మనుషులు ఉంటారు. అందులో ప్రధానంగా ఉండేదంటే ఈ మాయావాదులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ వేదాంత సూత్రాలు చదువుతారు. కానీ అవి ఎలా చదువుతారు అంటే, వాళ్ళు శంకరాచార్యులు వారు రచించిన శారీరక భాష్య అనేది ఈ వేదాంత సూత్రాలు, వేదాలన్నిటి సారం మీకు అర్థం కావడానికి. వేదాలు చాలా వాస్ట్ అంటే చాలా విస్తృతంగా ఉంటాయండి. ఎన్నో లక్షల శ్లోకాలు, ఇంకా చాలా అనమాట. అవన్నీ చదవడం, అర్థం చేసుకోవడం
అసలు దాంట్లో తత్వాలు ఏంటని తెలుసుకోవడం కొంచెం కష్టం. సో అవన్నీ కూడా చదువుతుంటారు, కానీ అందులోని అన్ని ఒక సూత్రాల రూపాల్లో మన వ్యాసదేవులు రాశారు. దాన్నే బ్రహ్మసూత్రాలు లేకపోతే వేదాంత సూత్రాలు అంటారు. ఆ వేదాంతర సూత్రాలని కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే శంకరాచార్యులు దాని మీద ఒక శారీరక భాష్య అనే ఒక భాష్యాన్ని, కామెంటరీని రచించారనమాట. అది ఎందుకంటే మీకు తెలుసు, ముందే చెప్పాను, నేను భాగవతంలో చెప్పాను, మీరు కావాలంటే ఆ లెక్చర్ వినొచ్చు. మొదటి అధ్యాయంలోంచి భాగవతంలో మొదటి శ్లోకం మీదే నేను చర్చ జరిగినప్పుడు దీని గురించి కొద్దిగా చెప్పాను. మళ్ళీ ఇంకా కొద్దిగా మనకి 3వ అధ్యాయంలో 28వ శ్లోకం ఉన్న లెక్చర్లో మీరు చూసుకోవచ్చు. అక్కడ కూడా కొంచెం ఈ మాయావాదం దీని గురించి చెప్పాను. మీరు కావాలంటే అక్కడ రెఫర్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయను మొత్తం నేను, కానీ ఇక్కడ సంబంధించిన మటుకు చర్చ చేస్తాను. సో ఈ శంకరాచార్యులు శారీరక భాషను రచించారు. ఇందులో ఆ వేదాంతం యొక్క మొత్తం పూర్ణ సత్యాన్ని వాళ్ళు చెప్పలేదు. భగవంతుడికి రూపం ఉందని ఆ విషయాలన్నీ ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం ఏంటంటే, ఈ అప్పుడున్న సమాజంలో వాళ్ళు ఆ భగవంతుడి రూపాన్ని, భగవంతుడికి దాసులు అవ్వాలని, ఆ విషయాలని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు, అవి స్వీకరించే స్థాయిలో లేరు. అందుకనే వాళ్ళకి ఆ యోగ్యత లేదు కూడా. వాళ్ళకి ఇప్పుడు భగవంతుడు అంటేనే నమ్మకం లేదు. అలాంటి వాళ్ళలో ఎలాగైనా సరే భగవంతుడి మీద, ఈ వేదాల పట్ల నమ్మకాన్ని తీసుకురావాలి. ఎందుకంటే అందరూ బౌద్ధ మతస్థులుగా మారిపోయారు కనుక అప్పుడు ఈయన శారీరక భాష్య అనే ఒక రచనని చేశారు. అందులో ఈ మాయావాదాన్ని అనే ఒక తత్వాన్ని ఆయన ప్రచురంగా వర్ణించాడనమాట. భగవంతుడిని 3 స్థరాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి సభ్యతే. ఇది పరిపూర్ణ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, పూర్ణంగా మొత్తం భగవంతుడిని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ఇది. భగవంతుడు 3 లెవెల్స్లో అర్థం చేసుకోవడం. ఒకటి బ్రహ్మజ్యోతి, అంటే బ్రహ్మజ్యోతి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రహ్మజ్యోతి అనేది బ్రహ్మని, భగవంతుడిని కూడా బ్రహ్మ అని కూడా పిలుస్తారు. బ్రహ్మన్ అని కూడా భగవంతుడి నుంచి, ఆయన రూపం నుంచి, ఆయన శరీరం నుంచి, ఆధ్యాత్మిక శరీరం నుంచి వచ్చే ప్రకాశమే, జ్యోతియే బ్రహ్మజ్యోతి. అది మన ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక ప్రపంచం అవతలి వైపు అంతా ఆ జ్యోతితో వెలుగుతూ ఉంటుందన్నమాట. సో మనం దూరం నుంచి చూస్తే మనకు ఆధ్యాత్మిక ప్రపంచం కనిపించదు, లైట్ కనిపిస్తుంది, జ్యోతి కనిపిస్తుంది. ఆ జ్యోతిలోంచి, ఆ బ్రహ్మజ్యోతిలోంచి మనం ముందుకెళ్తే అప్పుడు ఆధ్యాత్మిక లోకాలన్నీ కనిపిస్తాయి. ఆ ఆధ్యాత్మిక లోపల భగవంతుడి యొక్క వివిధ వైకుంఠ లోకాలు, పైన గోలోక బృందానం ఉంటుంది. అక్కడ అంతా భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఉంటాయన్నమాట, నివసిస్తుంటాడు. భగవంతుడి ధామం అది. సో ఈ యొక్క మాయావాదులు అంటే ఇక్కడ ఒక శంకరాచార్యులు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఆ లాస్ట్ పరిపూర్ణ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా హయ్యెస్ట్, అంటే మీరు జ్ఞాన మార్గంలో ఈ యొక్క భాష్యం ద్వారా ఈ వేదాలన్నీ చెప్పేది ఏంటంటే, భగవంతుడు అంటే సత్యం, పరం సత్యం అంటే ఏంటి అంటే ఈ బ్రహ్మజ్యోతి మాత్రమే, ఇంకా దీనిపైన ఇంకేమీ లేదు, ఇదే అంతిమ సత్యం. అలా అదే అంతిమ సత్యంగా వర్ణించి ఆ వేదాంత సూత్రాలపైన ఈయన ఒక భాష్యాన్ని రచించాడు. సో అన్ని వేదాల సారం ఆ బ్రహ్మజ్యోతిలో మనము లీనం కావడమే. ఆ బ్రహ్మజ్యోతియే, బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఆ ప్రకాశమే, అదే పరం సత్యం. ఆ బ్రహ్మజ్యోతియే ఇక్కడ ఈ యొక్క భూమి మీద అప్పుడప్పుడు మనకు ధర్మాన్ని బోధించడానికో ఇలా కొన్ని కర్తవ్యాలకు వేరు రూపాల ద్వారా, అంటే ఆ రూపాలన్నీ భౌతిక రూపాలే, ఇక్కడ ప్రకృతిలో ఉన్న భౌతిక వస్తువులతో, భౌతిక పదార్థాలతోనే ఆ రూపం అనేది తయారై వివిధ రూపాలుగా, వివిధ అవతారాలుగా వస్తూ ఉంటుంది. కనుక ఈ కృష్ణుడు, రాముడు కానీ ఏవి దేవతల అవతారాలు ఉన్నవన్నీ భౌతికమే. కనుక పరం సత్యం అనేది ఆ ప్రకాశం, ఆ బ్రహ్మజ్యోతి, ఆ యొక్క లైట్ మాత్రమే. కనుక మీరు కూడా మనము మన జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే, మనం శుద్ధపరచుకొని మనము ఈ యొక్క మాయ, ఇప్పుడు మనము కూడా ఆ పరం సత్యంలోనే భాగము. మనము కూడా మన యొక్క లక్ష్యము మోక్షము ప్రాప్తించడము అంటే ఏమిటి అంటే, ఆ పరం సత్యంలో మన యొక్క ఆత్మ, మనము శరీరం కాదు ఆత్మ. ఇది వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి. ఈ యొక్క మాయావాదులు కూడా ఇది వాళ్ళకు సేమ్ అండర్స్టాండింగ్, మనము ఈ శరీరం కాదు ఆత్మ అని. కానీ వాళ్ళ అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ ఆత్మ వెళ్ళి ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోతుందో అప్పుడు అది మోక్షాన్ని ప్రాప్తిస్తుంది. అదే జీవితం లక్ష్యం. ఆ విధంగా మనము ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి మనము కూడా ఆ పరం సత్యంలో కలిసిపోయి, ఆ బ్రహ్మంలో కలిసిపోయి మనం కూడా ఆ పరం సత్యంలో భాగంగా మారిపోతాము. అంటే మనము కూడా ఇప్పుడు మోహమాయలో ఇలా మన జ్ఞానాన్ని అంధకారంలో ఉన్నాం కనుక
అజ్ఞానంతో మనం ఆలోచిస్తున్నాం ఇది మన శరీరం అని, కానీ ఇది మన శరీరం కాదు, మనం కూడా ఆ పరం సత్యమే. అంటే మనము ఆ భగవంతుడు, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ బ్రహ్మజ్యోతియే భగవంతుడు, అంటే మనము కూడా భగవంతుడమే. కనుక మీరు ఇలా ఈ వేదాలన్నీ పాటించారనుకోండి, మీరు ఆ మోక్షాన్ని ప్రాప్తించి ఈ యొక్క అన్ని మోహాల నుంచి, దుఃఖాల నుంచి మీరు ముక్తులు కావచ్చు. ఇలా శంకరాచార్యులు ప్రచారం చేశారనమాట. అలా ప్రచారం చేసి మొత్తం భారతదేశంలో ఉన్న బౌద్ధ మతాన్ని తరిమి కొట్టేసి అందరినీ మళ్ళీ ఈ సనాతన ధర్మ వేదాల శరణంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ వేదాల్ని పునర్స్థాపించారనమాట. సో ఈ వేదాల్ని పునర్స్థాపించడమే ఆయన యొక్క మహత్ కార్యము. దానికోసం ఆయన వచ్చాడు. ఇంకా అందరికీ వేదాల యొక్క శాస్త్రాలు చదవమని, ఇవే మన యొక్క ఆధారము, సనాతన ధర్మంకి ఆధారం అనేసి ఆయన ప్రతిష్టాపించి వెళ్ళాడు. ఆ సమయంలో అంతకన్నా ఎక్కువ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. సో ఆ విధంగా వాళ్ళకి ఆ విషయాల్ని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు కూడా చాలామంది, ఇంకా కొంతమంది వాళ్ళు ఆయన్ని పాటిస్తూ ఆ యొక్క శాస్త్రాలని చదువుతూ ఆ యొక్క జ్ఞాన మార్గం ద్వారా, ఆయన చెప్పిన మార్గం ద్వారా ఆ బ్రహ్మజ్యోతి లక్ష్యంగా వాళ్ళ జీవితంలో చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ప్రకారం ఏంటంటే వీళ్ళ అర్థం చేసుకునేది అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం, ఇదన్నమాట వాళ్ళ ఫిలాసఫీ. అంటే వాళ్ళ తత్వం ఏంటంటే వాళ్ళ యొక్క కంక్లూజన్ ఏంటంటే బ్రహ్మం ఒకటే సత్యం, ఈ జగతమంతా మిథ్యం. అంటే ఇది అసలు లేనే లేదు, ఇది మనం ఊహించుకుంటున్నాం. ఇక్కడ శరీరం ఉందని, ఇది ఒక స్టాండ్ ఉందని, ఇక్కడ మైక్ ఉందని, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉందని, ఇది మనం ఊహించుకుంటున్నాం. కానీ అసలు ఇవన్నీ ఏమీ లేవు. ఇదంతా మన ఊహ, ఇదంతా మన మోహంలో ఉన్నాం. అలా అసలు మనం ఓన్లీ ఆ పరం సత్యం మాత్రమే. ఎప్పుడైతే మనకు అది అర్థమైపోతుందో మనము ఈ మోహమాయ నుంచి ముక్తి చెంది మనం ఆ పరం సత్యంలో లీనమైపోయి మనము కూడా పరం సత్యంగా మారిపోతాము. ఇదన్నమాట వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భౌతిక జగతంలో మాకేమీ సంబంధం లేదు, మేము ఆత్మ, ఈ భౌతిక పదార్థం, ఈ భౌతిక ప్రపంచంతో మాకు ఏ సంబంధం లేదు, ఇది మిథ్యం. కనుక ఇక్కడ ఈ కర్మలు, ఇక్కడ చేసే పనులు ఇవన్నీ మిథ్య, అంటే ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. అందుకే మనము ఇలాంటి కర్మల నుంచి మొత్తం, ఈ కర్మలు అంటే మీరు ఏదో ఒక భౌతిక ప్రపంచంలో, భౌతిక కార్యాల్లో, ఇంకా భౌతిక విషయాలతో, భౌతిక వస్తువులతో మీరు ప్రతి సమయం ఏదో ఒక విధంగా మీరు దాంతో వ్యవహరించాలి కదా. అందుకే మొత్తం భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండాలనేసి వాళ్ళు ఈ కర్మలన్నీ, భౌతిక వస్తువులు, భౌతిక కర్మలన్నింటినీ త్యాగం చేసేసి ఎప్పుడు ఈ జ్ఞానంతో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు అనమాట. జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి, అపరమ సత్యాన్ని వెళ్ళడానికి వాళ్ళు కూడా ఎన్నో రకాల తపస్సులు అవి చేస్తూ ఉంటారు, నియమాలు పాటిస్తూ ఉంటారు వేదాల అనుసారంగా. సో ఇది ఒక జ్ఞాన మార్గం అన్నమాట. అలా సో ఈ మార్గంలో ఎవరైతే ఇలా శంకరాచార్యుని పాటిస్తున్నారో సో వారికి ఈ యొక్క తత్వం అనేది అర్థం కాదు. కానీ మనము మన వైష్ణవ సాంప్రదాయంలో, ఈ వైష్ణవ పరంపరలో మనం ఏం చేస్తామంటే, ఈ వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఈ వేదాంత సూత్రాలు అర్థం చేసుకోవడం కష్టమని వాళ్ళు వ్యాసదేవులు స్వయంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అది వేదాంత సూత్రాలకే భాష్యం. ఆ విషయాన్ని మనం విస్తృత రూపంగా పొద్దున భాగవతం చర్చలో చర్చించుకున్నాము, అందుకే అది ఇంకా విస్తృతంగా చెప్పను నేను. సో మన వైష్ణవులు ఎవరైతే సన్యాసం తీసుకుంటామో, మన వైష్ణవులు సిద్ధాంతం మనం ఏంటంటే, ఇప్పుడు మనకు ఆ ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. బ్రహ్మజ్యోతియే కాదు, దానిపైన పరమాత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. అంతేకాకుండా భగవంతుడికి సచ్చిదానంద విగ్రహ అనే పూర్ణ స్వరూపం ఉంది, ఆధ్యాత్మిక రూపం ఉంది. అది సనాతన రూపము భగవంతుడిది. ఎల్లప్పుడూ ఆయన ఆ ధామంలో నిత్యలీలలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయనకు రూపం ఉంది. ఇంకా మనము ఆ భగవంతుడితో మనము మన సంబంధం ఏంటి, మనం ఆత్మ, మన భగవంతుడి సంబంధం ఏంటంటే మనం భగవంతుడి యొక్క సేవకులం, దాసులం అనే మనది. ఇది మనం అర్థం చేసుకుంటాం శాస్త్రాల్లోంచి. సో కనుక మనము ఎప్పుడు ఆనందంగా ఉండగలమంటే, ఇది మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనము భగవంతుడి యొక్క సేవకులం కాబట్టి మనము మన సేవ ఎప్పుడైతే చేస్తామో, మన యొక్క స్వరూపం అది, మన స్వరూపంలో ఉన్న మన సేవను మనం ఎప్పుడైతే భగవంతుడికి చేస్తామో, ఎందుకంటే ఈ జగత్తులో ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి నేను ఎవరికి సేవ చేయనని, ఎందుకంటే ప్రతి ఒక్కరండి, మీరు ఎవరైనా జాబ్ చేస్తున్నారంటే, పనిచేస్తున్నారంటే ఏదో ఒక జాబ్ కంపెనీలో పనిచేస్తున్నారు అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న బాస్, ఆ కంపెనీ బాస్ని
స్వీకరిస్తున్నట్టే. ఆయన కింద పనిచేస్తున్నారు, ఆయనకు సేవ చేస్తున్నారు అంటే. అలాగే ప్రైమ్ మినిస్టర్ అయినా అండి, ఒక దేశానికి ఇది ప్రధాని అయినా సరే, ఆయన కూడా ఏం చెప్తాడు, నేను దేశ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను, అదే నా లక్ష్యం, అలా మాట్లాడతారు కదా. ఎందుకంటే అదే అనమాట సత్యం. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో, ప్రధానమంత్రి అయినా సరే, ఒక చిన్న కార్మికుడైనా సరే, అందరూ ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇది మన స్వరూప లక్షణం. సేవ చేయడం అనేది స్వరూప లక్షణం. సో ఇలా ఎవరికో ఒక భౌతిక ప్రపంచంలో ఒక ఎవరైతే అశాశ్వతమైన ఒక మనిషికి సేవ చేయడం కన్నా ఆ పరమేశ్వరుడు భగవానుడికి సేవ చేసుకున్నాం అనుకోండి, దానికి పరిపూర్ణత. సో మనం సేవ ఎలాగో చేయాలి, కానీ అందుకనే అది భగవంతుడికి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం ఆ సంతుష్టిని ఆనందాన్ని అనుభవించగలం. సో అందుకని మనం ఏం చేస్తామంటే భగవంతుడికి సేవ చేస్తాం. భగవంతుడికి ఎలా మనలాగే ఒక స్వరూపం ఉంది భగవంతుడికి అని అర్థం చేసుకొని మనం ఆ లెవెల్కి భగవంతుడి ధామానికి వెళ్ళి సేవ చేస్తాం. అక్కడ కూడా ఊరికే కూర్చోమన్నమాట. ఊరికే కూర్చొని ధ్యానం చేయడము, లేకపోతే అంటే ఈ జ్ఞాన మార్గం ద్వారా, లేకపోతే అక్కడ మెయిన్ ఏంటి, భగవంతుడికి వివిధ రకాలుగా మనము భగవంతుడికి భక్తి కార్యాలు చేస్తాం. భక్తి కార్యాలు అంటే అందులో ఏవో ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది, మన డివోషనల్ సర్వీస్. అందుకనే ప్రభుపాదుల వారు భక్తి అనే విషయాన్ని ఇంగ్లీష్లో ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేశారో, అనువాదం చేశారో, డివోషనల్ సర్వీస్ అని చేశారు. సర్వీస్ అంటే సేవ. భక్తిలో ఏదో ఒక సేవ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఎన్నో రకాలుగా మనం సేవ చేస్తాం అనమాట. సో మనము ఊరికే కూర్చోము, ఇక్కడ ఊరికే కూర్చొని ఏదో చదువుకొని దాని మీద ధ్యానం చేసుకుంటూ కూర్చోమన్నమాట. మనం ఎన్నో రకాలుగా భగవంతుడి భక్తి అనేది చేసుకుంటాం. నవవిధ భక్తి ఉంటుంది, అది మనం మళ్ళీ వచ్చినప్పుడు కూడా చర్చించుకుందాం. నవవిధాలుగా మనం భక్తి చేసుకోవచ్చు భగవంతుడికి. సో ఇదన్నమాట మనం పాటించే మార్గం. సో మన దాంట్లో కూడా జ్ఞానం అనేది ఉంటుంది. మనం ఏమో అజ్ఞానం కాదు. ఇక్కడ మనం కూడా భగవద్గీతనే చదువుతాము. శారీరక వాళ్ళు కూడా భగవద్గీతను చదువుతారు, మాయావాది సన్యాసులు మార్గం ఉన్నవారు కూడా. కాకపోతే వాళ్ళు ఆ భగవద్గీతని వాళ్ళ అనుసారంగా, వాళ్ళ ఫిలాసఫీకి, వాళ్ళ సిద్ధాంతానికి అనుకూలంగా దాన్ని చర్చించుకుంటారనమాట. అలాగే వేదాంత సూత్రాలని వాళ్ళ భాష, శారీరక భాషను చర్చించుకొని దాని మీద ఆ జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు, పరమ సత్యాన్ని, బ్రహ్మజ్యోతి అనేసి. మనం మాత్రం ఈ వ్యాసదేవులు ఎవరైతే అసలైన రచయితో, అంటే ఆయనే కదండి అన్ని పురాణాలు ఇంకా అన్ని వేదాలని డివైడ్ చేసింది. సో వేదవ్యాసులు వారు, వ్యాసదేవులు వారు, ఆయన రచించిన భాగవతాన్ని మనము శ్రవణం చేస్తాం, అది వింటాము, అందులోంచి మనం శిక్షణ పొందుతాం, అందులోంచి మనం ఆ పరం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అదే దివ్య జ్ఞానం. ఇక్కడ కూడా నిన్న మనము నేర్చుకున్నది కృష్ణుడి గురించి. సో మనము కూడా ఈ దివ్య జ్ఞానాన్ని పొంది, మనం ఊరికే కూర్చొని, లేకపోతే భగవంతుడు ఎవరు 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 అని ఇంకా వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎవరు అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. వాళ్ళ జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. అంటే అది మొత్తం జీవితాంతం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ కర్మలేమి చేయకుండా అదే జ్ఞాన మార్గంలో కర్మల నుంచి సన్యాసం తీసుకుంటారు. అంటే ఏ కర్మలు చేయరు. మనది కర్మ సన్యాసం కాదు. మన వైష్ణవ సన్యాసులు అన్ని రకాల కార్యాలు చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ భేదం అన్నమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. నేను చెప్పేది నీకు, నువ్వు భక్తి చేసుకుంటూనే ఈ దివ్య జ్ఞానాన్ని తీసుకొని, ఈ దివ్య జ్ఞానంతో నీ చైతన్యం నింపుకొని, అంటే కృష్ణ భావనామృతతో, కృష్ణ చైతన్యంతో నువ్వు వివిధ కార్యాలు, కర్మలు చేసుకో. ఇలా చెయ్యి. అంతేగాని కర్మల నుంచి నువ్వు త్యాగం చేసి నేను సన్యాసం తీసుకుంటానని అనకు. అది సరైన పద్ధతి కాదు. దానికన్నా ఇలా నువ్వు నిష్కామన భావనతో కర్మలు చెయ్యి. ఈ కర్మలు చేయడానికి నీకు దివ్య జ్ఞానం ఉంటే బాగుంటుంది. అంటే అప్పుడు అది పరిపూర్ణత ఆ కర్మలకి. కనుక మనము దివ్య జ్ఞానం పొందిన తర్వాత కర్మలు చేయడం మానుకోము. నేను చెప్పాను కదా, మనం భగవద్ధామానికి వెళ్ళిన తరువాత కూడా అక్కడ కూడా మనం కార్యాలు చేస్తూనే ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులం అవుతామో, అన్ని అనర్థాలు సమూలంగా నాశనం అయిపోతాయో, అప్పుడే మనకు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి అనేది జాగృతం అవుతుందో, అప్పుడే మనము యోగ్యులం అవుతాము ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ప్రభుజీ నేను ఇప్పుడే వెళ్దాం అనుకుంటాను, నాకు ఇప్పుడే ఇచ్చ కలుగుతుందని. కానీ మనం అనుకుంటాము, కానీ అక్కడ వెళ్ళే యోగ్యత మనకు లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళినా కానీ మనం ఉండలేము. ఎందుకంటే మనకి ఇంకా అంత శుద్ధత లేదు. అప్పుడప్పుడు మనం ఇలా లెక్చర్, సత్సంగం చేసినప్పుడు కానీ, ఎప్పుడు హరే కృష్ణ కీర్తన విన్నప్పుడు కానీ, జపం చేసినప్పుడు కానీ, భగవంతుడిని దర్శించుకున్నప్పుడు కానీ, ఇలా ఎప్పుడో కొన్ని భక్తి కార్యాలు చేసినప్పుడు మనకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. నేను ఇంకా అన్నీ వదిలేసి భగవంత్ ధామానికి వెళ్ళిపోతాను, ఇప్పుడే భగవంతుడితోనే ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటాను, ఇదే బాగుంది. కరెక్టే అండి, అలా అనిపిస్తుంది.
అందులో రుచి ఉంది. కానీ ఇంకా మన అనర్థాలు కూడా మన యొక్క హృదయంలో ఉన్నాయి. మళ్ళీ మిగతా సమయాల్లో ఆ అనర్థాలు బయటకు వస్తాయన్నమాట. ఆ కామవాసన, క్రోధము మరియు లోభము ఇలాంటివన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు అని. అందుకనే ఇలా మనము మెల్లిగా భక్తి మార్గంలో మనం చేసేది ఏంటంటే, ఇక్కడ మనకు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు, ఇప్పుడే మీకు చెప్పేస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, మనం ఏం చేస్తామంటే, ఒక చెట్టు ఉంది కదా, మీకు ఒకసారి ముందే చెప్పాను, ఈ చెట్టు యొక్క మూలం అనేది విష్ణువు, ఇంకా మిగతా ఆకులు, ఇంకా పళ్ళు, ఇంకా వేరే వేరే రకాల చెట్టుకుండే మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో పైన ఆకులు, పళ్ళు, కాయలు, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వివిధ రకమైన దేవతలు, ఇంకా ప్రాణులు, జీవులు, మనుషులు, అందరూ సర్వ ప్రాణులు అన్నమాట. సో మనము ఎప్పుడైతే ఎలాగైతే చెట్టు యొక్క మూలానికి మనం ఎప్పుడైతే నీళ్లు పోస్తామో, ఆ నీళ్ళు అనేది చెట్టుకున్న అన్ని అంగాలకు, అన్ని యొక్క ఆకులకి, పువ్వులకి, పళ్ళకి అన్నిటికీ చేరుకుంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేస్తాం అన్నమాట. ఈ విషయాన్ని మనకు తెలిసి ఇప్పటికి మొత్తం ఆ విషయం అనేది మనకు సాక్షాత్కారంగా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనం ఈ విధంగా అర్థం చేసుకొని మనకు అంత రుచి లేకున్నా కానీ స్టార్ట్ చేస్తామన్న పని. సో మనం భక్తి కార్యాలు చేస్తాం కదా, అందుకని మనం ఈ కర్మలు, మన కర్మ అనేది తగలదు. అదే ఈ మాయవాదులు ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు ఇంకా మూలం విష్ణు అని తెలియదు అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు, జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఆ పరమ సత్యం ఏంటి అంటే, ఈ చెట్టుకి మూలం ఎక్కడ, చెట్టుకి మూలం ఎక్కడ, చెట్టుకి మూలం ఎక్కడ అని వాళ్ళు వెతుకుతూ ఉంటారనమాట. అలా వెతికి 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 అది ఎందుకనే బహునాం జన్మనాం అంటే ఎన్నో జన్మల తర్వాత ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అదనమాట. సో మామూలుగా జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు, ఈ మాయావాదులు కాకుండా ఇన్ జనరల్ జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు ఏంటంటే, వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. ఈ మాయావాది యొక్క తత్వం ద్వారా కూడా వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలరు. అందుకే వాళ్ళని కూడా ఒక రకంగా ఆధ్యాత్మికత పాటించే మనుషులుగానే మనం స్వీకరిస్తాము. సో ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని పాటించి వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు చేరుకుంటారు. కానీ బ్రహ్మజ్యోతి నుంచి భగవద్ధాన్ని లోపలికి వాళ్ళు ప్రవేశించలేరు. వాళ్ళు ప్రవేశించాలంటే అక్కడి నుంచి వాళ్ళకి ఈ యొక్క మన ఉన్న భక్తి యోగం, ఈ యొక్క జ్ఞానం, దివ్య జ్ఞానాన్ని వాళ్ళు అక్కడి నుంచి ఎలాగో అలాగా అక్కడి నుంచి వాళ్ళకి లభించిందనుకోండి, ఒక భగవంతుడి కృప ద్వారా కానీ, భక్తుడి యొక్క కృప ద్వారా కానీ, అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి భగవద్ధామానికి భక్తి చేసుకొనే వెళ్ళాలి. మళ్ళీ భక్తుడు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళగలడు, ఇంకెవ్వరు వెళ్ళలేరు అనమాట. ఇది సారం అండి మొత్తం జ్ఞానానికి. సో అందుకే ఇక్కడ కృష్ణుడు ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, మరి కర్మ సన్యాసమే అనుకుంటున్నాడు జ్ఞాన మార్గంలో. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పేది నీకు ఆ కర్మ సన్యాసం తీసుకునే జ్ఞాన మార్గం గురించి కాదు నాయన, ఇప్పుడు నీకు చెప్పేది నేను ఇక్కడ ఈ దివ్య జ్ఞానం తీసుకొని నువ్వు కర్మలు చెయ్యి. నీ యొక్క కర్మల్ని, ఈ దివ్య జ్ఞానం అంటే ఇక్కడ కృష్ణ చైతన్యము. అందుకని ఇక్కడ మనం రాసాం కదా, యాక్షన్. ఈ యొక్క అంటే ఇంగ్లీష్లో యాక్షన్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉంది, అంటే తెలుగులో కృష్ణ భావనామృతముతో కర్మ. కృష్ణ భావనామృతతో మనము వివిధ కర్మలు చేస్తాము. అలా చేసినప్పుడు మనకు ఎటువంటి ఇవేమంటారు ప్రతిక్రియ, రియాక్షన్స్, ఫలాలు మనకు దొరకవు. మనము ముక్తులమే అన్నమాట. ఒక కర్మ చేస్తే ఏదైతే మనకు ప్రతిక్రియ అనేది ఉంటుందో ఆ ప్రతిక్రియ ఉంటుంది. అందుకే ఇవన్నీ అకర్మ కిందికి లెక్క. అదే మనము మొన్న కూడా చర్చించుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు సారము. సో మనం ఇప్పుడు జస్ట్ శ్లోకాలు చూసుకుందాము, ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి నేను మీకు చెప్పి చర్చని సమాప్తం చేస్తాను. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నాం, ఇలా ఉత్త జ్ఞానం ఉంటే సరిపోదండి. మనం ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని తీసుకొని కూడా మనం ఊరికే కూర్చోకూడదు. ఆ దివ్య జ్ఞానం తీసుకొని మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తుంటామో మనకు సాక్షాత్కారం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ సాక్షాత్కారం అయినా కొద్దీ మనకి మనం ఏమంటాం దాన్ని, మన యొక్క శ్రద్ధ ఈ జ్ఞానం పట్ల కూడా, ఈ దివ్య జ్ఞానం పట్ల కూడా శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఇంకా శ్రద్ధ 100% అవ్వలేదు, ఆ శ్రద్ధ తక్కువ ఉంది. ఆ శ్రద్ధ ఎలా పెరుగుతుందంటే, ఈ యొక్క కర్మలు మనము దివ్య జ్ఞానంతో భక్తి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడే. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ రాశారు, చాలా మంచి పాయింట్. వీళ్ళు ఏంటంటే కర్మ సన్యాసులు, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అన్ని త్యాగం చేసేస్తున్నామని. కానీ మనం ఏం చేసుకుంటామంటే, మనం అర్థం చేసుకునేది ఏ విధంగా మనం సన్యాసం అంటే మనం చేసేది, మనం ఏమంటాం కదే, ఇవి అన్నీ త్యాగం చేయడానికి ఎవరిది,
మనదైతే మనం త్యాగం చేయొచ్చు కదండి. నేను అనొచ్చు, ఈ బాటిల్ నేను త్యాగం చేస్తున్నాను. సరే, బాటిల్ త్యాగం చేస్తున్నాను నువ్వు అంటావు, కానీ ఈ బాటిల్ ఎవరిది? నీదా? నీది కాదు ఈ బాటిల్. ఈ బాటిల్లో నువ్వు తయారు చేయలేదు. ఈ ప్రతి వస్తువు, భౌతిక ప్రపంచం, సృష్టి మొత్తం భగవంతుడు సృష్టించాడు. మొత్తం ఈ సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే. భగవంతుడే దానికి భోక్త, ఆయనే ఈశ్వరుడు, ఆయనే దానికి ఓనర్. భగవంతుడే సంపద అంతా, ఇక్కడున్న భౌతిక ప్రపంచం అంతా భగవంతుడు సృష్టించింది, ఆయనదే, మనదేం లేదు. మనకి శరీరం కూడా భగవంతుడే ఇచ్చాడు. ఈ శరీరం కూడా మనది కాదు. ఏవి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ ప్రభుజీ, ఇవన్నీ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. ఈ పెన్ను, ఈ వాటర్ బాటిల్ అన్నీ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ప్రభుజీ. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ అది నీది కాదు. ఇది ఎలాగంటే, నువ్వు డబ్బులు పెట్టి ఎలాగైతే ఒక ఇంట్లో రెంట్కుంటావో అలా అనమాట. సో ఈ శరీరం అనేదే నీది కాదు. నీదైతే నువ్వు తీసుకుని వెళ్ళిపోగలవు కదా. నువ్వు వచ్చినప్పుడు, ఒక ఆత్మ ఇక్కడ వచ్చినప్పుడు ఈ భూమి మీదకి ఏం తీసుకొని రాలేదు, అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళదు. అవునా? కాబట్టి నీవి కావు ఇవన్నీ, ఇక్కడ వదిలేయాల్సింది. సో నువ్వు అనుకోవచ్చు, ఇల్లు నాది, ఈ భూమి నాది, ఇంకా ఈ వస్తువులు నావి అని, కానీ అవన్నీ మీవి కావు. అవి మృత్యు సమయంలో తెలిసిపోతాయి అన్నమాట, మీవేవి కావు అని. సో మనం ఇప్పుడే అదే అర్థం చేసుకొని ఇవి నావి కావు అని వదిలేయకుండా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి నావి కావు, ఇవి ఇందుకో మాకు సంబంధం లేదని వాళ్ళన్నీ త్యాగం చేసేసి కర్మ సన్యాసం తీసుకుంటారు జ్ఞానులు. కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నావి కావు, కానీ ఎవరివి? ఇవన్నీ భగవంతుడివి. కనుక ఇవన్నీ భగవంతుడి సేవలోనే యుక్తం చేయాలి. యోగయుక్త, అదే మన భక్తి యోగం అంటే. ఏమైనా మన దగ్గర ఏమున్నాయో, వస్తువులు కానీ, శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఆలోచన కానీ, ఏదైనా సరే అన్నీ భగవంతుడు ఇచ్చినవి కనుక అవన్నీ భగవంతుడి సేవలో, భగవంతుడి కోసమే ఉపయోగించాలి. సో మనం ఏది త్యాగం చేయడానికి మనది ఏది కాదు, మనదైతే కదా త్యాగం చేయడానికి ఏదైనా. సో మనది ఏది కానప్పుడు మనం ఎలా త్యాగం చేస్తాము? చేసే ప్రసక్తే లేదు, త్యాగం అనేది చేసే ప్రసక్తే లేదు. మనం ఏం చేయాలంటే ఉపయోగించాలి సరిగ్గా. మన దగ్గర ఉన్న అన్ని వస్తువులు కానీ, వసతులు కానీ, మన శరీరంతో పాటు అన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. దీన్ని యుక్త వైరాగ్యం అంటాం. భగవంతుడి సేవలో యుక్తపరచాలి, యుక్తం చేయాలి. ఈ ద్వారా మనం వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తాం అన్నమాట. అన్నీ వదిలేసి మనం వైరాగ్యాన్ని చూపించుకోము. అన్నీ ఉన్నాయన్నీ మనం భగవంతుడి సేవలో పెట్టి వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తాం అన్నమాట. ఇది నాది కాదు, భగవంతుడిది, కాబట్టి భగవంతుడి సేవలో నిన్ను ఉపయోగిస్తాను అని. ఇప్పుడు మనం ఈ క్లాస్ చేయాలంటే కూడా ఈ మొబైల్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇంకా లైట్ కానీ, స్పీకర్ కానీ, మైక్ కానీ, ఇలా ఎన్నో కావాలి. అవన్నీ విషయాలు అన్ని వస్తువులు మనము మాయ అనుకున్న ఇవన్నీ భగవంతుడివి అని భగవంతుడి సేవలో ఉపయోగిస్తాం అన్నమాట. అది. సో మరి ఇప్పుడు నా దగ్గర ఉంది కదండి, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, కానీ ఈ డబ్బులు పెట్టి కొనుక్కున్నావు నువ్వు, ఇవి నావే అంటున్నావు కదా, ఇవి నీ యొక్క ఆధీనంలో. నువ్వు దీనికి కేర్ టేకర్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో, సారీ తెలుగులో, దీనికి మనము ఓన్లీ దీనిని మనము కేర్ టేకర్ అంటే మన ఓనర్ కాదు, దీనికి ఓనర్ కాదు, మనము కేర్ టేకర్ అంటే దీన్ని మనం ఓన్లీ సంరక్షించుకోవడానికి మన అధీనంలో ఉందన్నమాట, అంతే. మన సంరక్షణలో ఉంది. అంటే ఈ జీవితంలో నువ్వు కొన్నావు కదా, ఈ జీవితంలో ఉన్నంతకాలం ఇవే కాదు, ఏమన్నా మన దగ్గర, అంటే ఉదాహరణకు చెప్పాను, ఇల్లు కానీ, ఏదైనా భూమి కానీ, ఏదైనా, అది నీ సంరక్షణలో ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు ఇది ఉన్నంతకాలం దీన్ని నువ్వు సంరక్షించు, నీకు ఆ బాధ్యత ఉందన్నమాట, అంతే. కానీ అసలు ఓనర్ వచ్చేసి భగవంతుడే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఏం త్యాగం చేయగలను, నేను ఏమి త్యాగం చేయలేను. ఏం చేయగలనంటే అర్థం చేసుకొని ఇది నాది కాదు, ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది కనుక అన్ని భగవంతుడికే ఉపయోగించాలి అని. జ్ఞేయస నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కరెక్ట్ 3వ శ్లోకం. జ్ఞేయస నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ద్వేషించము. మాయావాదులు ద్వేషిస్తానే, ఇవన్నీ త్యాగం, ఇదంతా మాయ అని ద్వేషణ. మనం దేన్ని ద్వేషించము, దీన్ని ద్వేషించము, మనిషిని ద్వేషించము, ఎవరిని ద్వేషించము. ఇవన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. కర్మలు కూడా ద్వేషించము, మనం అన్నీ అర్థం చేసుకుంటాము. ఇవి భగవంతుడి సేవలో పెట్టాలని. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచించి చేస్తామో కర్మలు, మనకి ఏ బంధనాలు మనం చిక్కుకోము. ఇది అసలైన జ్ఞానం. మనం ఈ జ్ఞానంతో మనం కర్మలు చేయాలి. 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః
ఏకమప్యాస్థితా సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విషయాన్ని అన్నీ మనము తత్వాలు చర్చించేసుకున్నాం స్టార్టింగ్లోనే. ఎందుకంటే అది ఒకసారిగా చెప్తే ఏంటంటే మీకు అది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బ్రేక్ చేసి ఒక్కొక్క పాయింట్ చెప్పాను అనుకోండి, కొంచెం మీకు కనెక్ట్ చేయడానికి కష్టం అవుతుందని నేను ముందే చెప్పేశాను. సో ఇక్కడ ఏం చెప్పారంటే కృష్ణుడు, ఒకవేళ ఇది ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ వేరే వేరే మార్గాలని. ఎందుకంటే అన్ని మార్గాల లక్ష్యం ఒకటే. మనం ముందే తెలుసుకున్నాము, ఈ మూలం విష్ణువు అనేసి డైరెక్ట్ విష్ణువుకి పూజ చేసుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, సేవ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే వెతికి 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 తర్వాత ఎప్పుడో తెలుసుకుంటారు ఆ విష్ణువు ఎవరు అనేది. దాని తర్వాత ఆయనకి సేవ చేస్తారనమాట. అంతే డిఫరెన్స్. ఫైనల్గా మనం చేరుకునేది ఎవరైనా సరే ఈ భక్తి యోగ మార్గంలో కానీ ఆ జ్ఞాన మార్గంలో కానీ చేరుకునే లక్ష్యం ఒకటే. అది బుద్ధిమంతులు తెలుసుకుంటారు, అజ్ఞానులు అర్థం చేసుకోలేరు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నేను చెప్పిన ఉదాహరణ ప్రభుపాదులు ఇవన్నీ ఇక్కడ ప్రభుపాదులు ఉన్న తాత్పర్యంలో ఉన్న ఉదాహరణలే మీకు చెప్పాను ముందు. యత్సంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగేరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యత్ పశ్యతి స పశ్యతి. సో ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరో, ఇది మన రెండు మార్గాల ద్వారా అంతిమ లక్ష్యం చేరుకునేది ఒకటే, ఆ భగవంతుడికి భక్తి చేసుకోవడమే. అప్పుడు వాళ్ళు సరైన దృష్టితో విషయాల్ని చూస్తున్నారు. ఈ భౌతిక జగతంలో అన్ని విషయాల్ని సరైన దృష్టికోణంతో చూస్తున్నారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్చతి. సో ఇలా నువ్వు అన్ని త్యాగం చేసేసి ఇంకా ఏమి భగవంతుడికి సేవ చేయలేదనుకో, అన్నిటిని త్యాగం చేసేసి కర్మలు, వస్తువులు, విషయాలు అన్ని త్యాగం చేసేసి ఇంకా ఏ కర్మలు ఏ భగవంతుడికి సేవ చేయలేదనుకో, దాని ద్వారా నువ్వు ఆనందాన్ని అనుభవించలేవు. ఆనందం అనేది ఎప్పుడైతే మనము భగవంతుడి సేవలో యుక్తమవుతామో, యోగయుక్త మునిర్బ్రహ్మ, అప్పుడే అసలైన ఆనందాన్ని మనము అనుభవించగలము. సో ఇక్కడ కూడా తాత్పర్యంలో ఇవన్నీ విషయాలు చెప్పారండి. మాయావాది సన్యాసి, వైష్ణవ సన్యాసి అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మనం చర్చించుకున్నాం ఆల్రెడీ, అందుకే నేను ముందుకెళ్తున్నాను. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. సో ఇలా ఎవరైతే భక్తితో పనిచేస్తారో భగవంతుడి కోసం, ఆయన శుద్ధ భక్తుడు. ఆయన తన ఇంద్రియాలని, మనం తెలుసు కదా, మనం ముందు నుంచి ఎన్నిసార్లు తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం, ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి అని. అందుకే మనం ఇన్ని నియమాలు పాటిస్తాం. ఇంద్రియాలని, మన మనస్సుని ఎప్పుడైతే మనం ఇలా నిగ్రహించుకొని భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు ఏమవుతామంటే మనం అందరికీ ప్రియులుగా అవుతాము, అందరూ మనకు ప్రియులు అవుతారు. ఎందుకంటే మనం సరైన దృష్టికోణంతో మనం పనిచేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ 8-9 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. ఒకేసారి రెండింటిని చూద్దామంట. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవేద్ పశ్యాన్ శృణ్వన్ స్పృశాన్ జిగ్రన్ అస్నాన్ గచ్చన్ స్వపన్ స్వశం ప్రలపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిసన్ నిమిసన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనము ఎన్నో మనకి ఇంద్రియాలు ఉన్నాయి, అవునా? కళ్ళు, ముక్కు, చెవు, కవులు, కాళ్ళు, చేతులు, ఇలా ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి. మనం ఈ ఇంద్రియాలన్నీ ఉపయోగిస్తున్నాం. కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనం ఇంద్రియాలు కాదు, మనం శరీరం కాదు కదా. కాబట్టి ఇవన్నీ పనులు చేసేవన్నీ ఏవి? మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనం కాదు. ఇక్కడ ఆత్మ టచ్లో లేదు. ఎవరు ఇది భౌతికం, శరీరం కూడా భౌతికం. ఇప్పుడు ఇలా మనం ఈ ఒక బాటిల్ని ఇలా చేతితో పెట్టామనుకోండి, ఈ బాటిలు భౌతిక పదార్థాలతో నిర్మితమైంది, మన చేయి కూడా భౌతిక పదార్థాలతో నిర్మితమైంది. కాబట్టి ఇందులో ఆత్మ అనేది ఎక్కడ మనకు భౌతిక వస్తువుగా దీంతో టచ్లో లేదనమాట. ఈ భౌతిక వస్తువులతో ఈ పళ్ళలో ఏవైతే కార్యాలు చేస్తున్నామో అందులో మన యొక్క ఇంద్రియాలు ఇంకా మన యొక్క అంగాలు ఏవైతే పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకుంటాం. ఇవి కాంటాక్ట్లో ఉన్నాయి, నేను కాదు అని. ఎప్పుడైతే మనం ఆత్మ అని విషయాన్ని సాక్షాత్కారం చెందుతామో, ఈ విషయాన్ని సత్యాన్ని ఎరుగుతామో, అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఇలా మనం ఏ చేసిన కార్యాలు ఇవన్నీ మన యొక్క శరీరం చేస్తుంది, మనము దీనికి, మన ఆత్మకి దీనికి సంపర్కం లేదు అని.
సో ఈ విధంగా మనం అర్థం చేసుకొని చేస్తామన్నమాట. ఇంకా విస్తృతంగా ఏ కార్యం చేసినా దానికి 5 కారణాలు ఉంటాయండి. 5 కారణాలు విస్తృత రూపంలో 18వ అధ్యాయంలో చర్చ జరుగుతుంది. అక్కడ మనం చర్చించుకుందాం మళ్ళీ. ఇప్పుడు 10వ శ్లోకం చూద్దామంట. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవాంబస. సో ఎలా మనం ఈ కార్యాలు చేస్తామంటే మనం ఏమాత్రం వీటి పట్ల ఆసక్తి లేకుండా మనకు అర్థం చేసుకుంటాం. దీని పట్ల ఇంకా మనం భౌతికం, మన శరీరం భౌతికం, మనం భౌతికం కాదు. అలాగే ఈ వస్తువులు అన్నీ భౌతికం అన్నప్పుడు వీటి పట్ల ఆసక్తి లేకుండా మనం ఎన్నో కార్యాలు చేస్తుంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటాము అంటే ఇక్కడ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఎలా ఉంటామంటే ఒక పద్మపత్రం ఇవాంబస. పద్మపత్రం, పద్మ, మీరు లోటస్ లీఫ్ ఎప్పుడైనా చూసారండి? మనకు అప్పుడప్పుడు బయట కూడా మార్కెట్లో అమ్ముతారు. మీరు అందులో ఒక వాటర్ డ్రాప్ వేసారనుకోండి, నీటి బిందువుని వేసారనుకోండి, ఆ నీటి బిందువు ఎప్పుడు అలా ఆడుతూ ఉంటుంది దాంట్లో. దాని ఎప్పుడు స్ప్రెడ్ అవ్వదు ఈజీగా, ఎందుకంటే అది వాటర్ అనేది పద్మపత్రానికి నీరు అనేది స్పర్శించదు. అలా పద్మపత్రం ఎలా ఉంటుందో అలాగే మనం కూడా ఈ భౌతిక జీవితంలో ఏ ఆసక్తి లేకుండా, ఈ భౌతిక వస్తువుల పట్ల అటాచ్మెంట్ లేకుండా మనము ఆ పద్మపత్రం ఎలా అయితే నీళ్ళల్లో ఉంటుందో ఆ విధంగా మనము ఉంటే, ఇలా కార్యాలు చేసుకుంటుంటే మనం ఆ విధంగా జీవిస్తున్నాము. అప్పుడు మనకి ఎలాగైతే ఆ నీరు ఎప్పుడు కూడా పద్మపత్రాన్ని స్పర్శించలేదు, అలాగే ఏ పాపము మనను స్పర్శించలేదు అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు మనకి శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఇప్పుడు 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలేరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సో ఇప్పుడు యోగులు ఏం చేస్తారంటే ఈ ఆసక్తి లేకుండా మన బుద్ధి, మనస్సు మరియు ఈ యొక్క శరీరం ద్వారా ఇంకా ఇంద్రియాల ద్వారా కూడా ఇవన్నీ కార్యాలు చేస్తారు. దాని యొక్క లక్ష్యం ఏంటంటే, ఎందుకు ఇన్ని కార్యాల్లో మనం చేస్తాము అంటే మనం అన్నీ అశుద్ధం. ఇప్పుడు మనం శరీరము కానీ ఇంకా ఇవన్నీ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఇంకా అశుద్ధం కాబట్టి ఇవన్నీ శుద్ధపరచుకోవడానికి ఇవి రకరకాల భక్తి కార్యాలు చేస్తామన్నమాట. దీని ద్వారా మనం శుద్ధమైపోయి మన శరీరము, మన మనస్సు, మన చేతన, మన ఇంద్రియాలు అన్నీ శుద్ధమైపోయిన తర్వాత శుద్ధ భక్తులుగా మనం మారగలము. సో ఇది మన ఒక సాధన, శుద్ధం పరచుకోవడానికి చేసే సాధన ఇదంతా. అలా ఎప్పుడైతే చేస్తామో మనము శుద్ధం అయిపోతామో అప్పుడు ఈ భౌతిక జగతంలో ఉన్న మనము ముక్త జీవులుగా ఉండొచ్చు, పరిగణిస్తారు ముక్త జీవులు. కానీ ఇక్కడ మనకు తాత్పర్యంలో కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. 12వ శ్లోకం. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సో ఎప్పుడైతే మనం ఇలాంటి చేతనతో మనం ఎప్పుడైతే సేవలు చేస్తామో, కార్యాలు చేస్తూ ఉంటామో అప్పుడు మనము శాంతి అనేది ఎలాగో అనుభవించగలము. ఎందుకంటే అవన్నీ మన కార్యాలు అర్పిస్తాము భగవంతుడికి కనుక. ఇలా ఒకవేళ మనం భగవంతుడికి అర్పించకుండా ఆ ఫలాల్ని ఆశించి కనుక మనము చేస్తే కార్యాలు, అప్పుడు మనము ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకుంటాము. ఈ విషయం ముందు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. కానీ ఇలా భగవంతుడికి సేవ చేసుకుంటే ఇంకో లాభం ఏంటంటే మీకు శాంతి, ఆనందం కూడా దొరుకుతుంది, శాంతి కూడా దొరుకుతుంది. ఇక్కడ చెప్తున్నారు శాంతి మాప్నోతి నైష్ఠికం సర్వకర్మాణి మనసా సన్యాసస్యతే సుఖం వాసి వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వాన్న కారయన్. సో ఈ విధంగా మనము ఈ శరీరంలో నివసిస్తూ ఈ శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. ముక్కులు, చెవులు, ఇలా అన్ని ద్వారాలు, ఇవన్నీ రంధ్రాలు. సో ఇలా 9 ద్వారాలు ఉన్నాయి కదా. ఈ 9 ద్వారాలు ఉన్న శరీరంలో మనం నివసిస్తున్నా, ఇది భౌతిక శరీరమైన ఈ భౌతిక జగతంలో మనం ఉన్నా కానీ మనము ఇన్ని కార్యాలు చేసిన ఇలాంటి ఆధ్యాత్మిక చేతనతో మనము ఏ రకమైన కర్మలు అంటే భౌతికంగా చేయట్లేదు కనుక మనకి ఏ రకమైన ప్రతిక్రియ అనేది ఉండదు. కాబట్టి మనము ఏ భౌతిక కార్యాల కర్మలు చేయనట్టే లెక్క. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం
స్వభావస్తు ప్రవర్తతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే విషయాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారనమాట. సో మనకి ఏ కర్మలు తగలవు అనేసి, మనకు ఏ కర్మఫలాలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవి యాక్చువల్లీ మనము ఒక వ్యక్తి ఎవరైతే చేస్తారో మన కార్యాలన్నీ కూడా మనం చేస్తాం కదా ఈ శరీరం ద్వారా, అవన్నీ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్, అదే 3 ప్రకృతి గుణాలు ఉన్నాయి కదా, దాని ప్రభావంతో చేస్తారు. కనుక అసలు మనం ఎప్పుడైనా సరే అనుకోకూడదు ఇది నేనే కర్త అనేసి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ 14, 15, 16 శ్లోకంలో దీన్ని క్లియర్గా చెప్తారనమాట. అసలు మనం ఏం చేసుకోగలం ఈ యొక్క కాన్సెప్ట్ నేను చెప్పాలి ఇక్కడ, అందుకే నేను ఆగాను. ఇది ఇంపార్టెంట్ థింగ్, ఈ ఒక్క విషయం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామంట. దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ 15 తర్వాత చెప్తాను, బాగుంటుంది, అప్పుడు ఫుల్గా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది. 15వ శ్లోకం కూడా చూసి చెప్పుకుందామంట. నా దత్తే కస్యచిత్ పాపం నచైవా సుకృతం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. సో ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుడు కూడా మనం చేసే కార్యాలకి ఆయన పాపం పుణ్యం ఆయనకు కూడా దొరకదు. అంటే ఆయన కూడా దానికి బాధ్యుడు, అంటే దానికి రెస్పాన్సిబుల్ కాదు, బాధ్యత కాదు. ఆయన తీసుకోడు మన పాపాలు పుణ్యాలు ఈ యొక్క కార్యాలకి. మరి ఈ యొక్క ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళకు ఇవి అర్థం కావు, ఇవేమి అర్థం కావు. వాళ్ళ అజ్ఞానంలో ఎన్నో కార్యాలు చేస్తుంటారు. ఇంకొక శ్లోకం చూసుకొని ఒకటేసారి అన్ని చర్చించుకుందాం. జ్ఞానేన తు తద్ అజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంటే ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. అజ్ఞానులకు ఏం అర్థం కాదు, ఎలా కర్మలు జరుగుతున్నాయి, దానికి భగవంతుడు ఇంకా మనకి ఏం సంబంధం ఏంటి అనేది. కానీ ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉందో ఆయనకి ఈ యొక్క అజ్ఞానం అనేది తొలగిపోయి ఆయన అర్థం చేసుకోగలడంట అన్ని విషయాన్ని. ఎలాగైతే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అంధకారం అనేది వెళ్ళిపోతుంది, మీకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి కదా, అలాగే మనకి ఎప్పుడైతే జ్ఞానం అనేది ఉంటుందో ఈ విషయాలన్నీ మనకి సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఇంకో విషయాలు ఇక్కడైతే చర్చించుకోవాల్సినవి ఏంటంటే, ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే దీనికి ఏవైతే మన కర్మలు కార్యాలు చేస్తామో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే జనాలు అంటారు, ఇందులో నా సమస్య ఏంటి, మూడు గుణాల ద్వారా ప్రభావితమై నేను ఈ విషయాలు చేస్తున్నాను కదా, అంటే పాపాలు చేసినా దానికి నేను కారకుడిని కాదు, ఆ మూడు గుణాలు భగవంతుడు ఆధీనంలో ఉన్నాయి, అంటే భగవంతుడు కారకుడు. అంటే ఈ పాపాలు చేసే ఆ ఫలితాలు అవన్నీ భగవంతుడే తీసుకోవాలి, భగవంతుడికి పొందాలి. నాదేం దోషం, అలా అజ్ఞానంలో కూడా అనుకోవచ్చు ఒకరు, లేకపోతే సరిగ్గా జ్ఞానాన్ని అర్థం చేయకపోయినప్పుడు ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే మనం సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి జ్ఞానంతో అంటే, నేను చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ అదే విషయం రాశారనమాట ప్రభుపాదుల వారు కూడా. అంటే ఇక్కడ నుంచే నేను నేర్చుకొని చెప్తున్నాను, ముందే చెప్పేశాను, మొన్న కూడా చెప్పాను. మనము ఒక ఆత్మ, మనకు భగవంతుడు ఒక స్వతంత్రతని ఇచ్చాడు. ఏం స్వతంత్రం అంటే మనము మనకి ఇష్టం వచ్చింది కోరుకోవచ్చు. మన ఇచ్చలు అంటే కోరికలు మనం కోరుకోవచ్చు. డిజైర్, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇలాంటివి మనం కోరుకోవచ్చు. మనం ఏదైతే కోరుకుంటామో దానిని భగవంతుడు పరమాత్మ రూపంలో అన్నీ చూస్తుంటాడు. మన కోరికలు మనం ఏం కోరుకుంటాం, అందుకే చాలా జాగ్రత్త అండి. మీరు ఏది ఆశిస్తారో, మీరు ఏం ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో భగవంతుడు ఎప్పుడూ పరమాత్మ రూపంలో చూస్తున్నారు అన్నమాట. ఎవరికి తెలియకున్నా భగవంతుడికి తెలుసు. కనుక ఆయన సరే నాన్న నీకు ఈ కోరిక ఉంది కదా, దీన్ని తీర్చాలి, సరే ఆ కోరికలు తీరడానికి కావాల్సిన కర్మలు మీరు చేయాలి కదా, దానికి ప్రేరణ అనేది మీకు ఎవరు చేస్తారు ప్రభావితం మిమ్మల్ని, ఆ 3 గుణాలు ప్రభావితం చేస్తాయి. సో ఆ 3 గుణాలు మిమ్మల్ని ప్రభావితం చేసిన కొన్ని కార్యాలు ఒక రకంగా చేయడానికి, కానీ దానికి అలా కార్యాలు చేయాలని, అలాంటి కార్యాలు అలాంటి ఫలితాలు మీకు కావాలని ఎవరు కోరుకున్నారు? మనమే కోరుకున్నాము, నువ్వే కోరుకున్నావు. సో మనము కోరుకున్నాము కనుకనే భగవంతుడు మనం డైరెక్ట్గా అవన్నీ చేయరు కదా, భగవంతుడి శక్తుల ద్వారా, అంటే ప్రకృతి ద్వారా, ఆ ప్రకృతి ఈ 3 గుణాల ద్వారా మనల్ని ప్రభావితం చేసి వివిధ రకాల కార్యాల్లో పనుల్లో మనని వ్యస్తపరిచి ఆ కార్యాల ద్వారా మనకు ఆ కోరికల్ని మనం ఎప్పుడో కోరుకున్నాం, మనకు గుర్తులేదు. మనకు అనుకోవచ్చు, ప్రభుజీ నేను ఎప్పుడు నాకు గుర్తులేదు నేను ఇలాంటి కార్యాలు చేయాలని కోరుకున్నానని, నాకు అస్సలు గుర్తులేదు. నువ్వు గుర్తులేదేమో కానీ భగవంతుడు గుర్తుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు ఈ జన్మలో కోరుకున్నావో ఇంకా ముందు జన్మలో కోరుకున్నావో మనకు తెలియదు. అందుకనే ఇప్పుడైతే మనము ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కనుక
మనం ఇప్పుడు మంచి కోరికలు అంటే మంచిగా భగవంతుడికి ప్రార్థన అనేది చేసుకోవాలన్నమాట. మనం ఎలాంటి కోరికలు మంచి కోరికలు భగవంతుడికి భక్తి చేసుకోవాలి అని కోరుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు భగవంతుడు అలాగే ప్రేరేపిస్తారనమాట. ఒక్కొక్కసారి బయటకు ఒకటి మాట్లాడి మనము బయట మాత్రం ప్రభుజీ నాకు ఎప్పుడు భక్తి చేసుకోవాలని ఉంది, ఇవన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు భక్తి భగవంతుడి కార్యాలు ఎంతో చేయాలని ఉంది. మన లోపల మాత్రం అమ్మో నాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది కూడా భోగించాలి, అది కూడా భోగించాలని అనుకున్నాం అనుకోండి, బయట వాళ్ళకి అర్థం కాదు, కానీ భగవంతుడి పరమాత్మ రూపంలో ఉన్నాడు కనుక ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని అలాగే ప్రేరేపిస్తాడు ఈ 3 గుణాల ప్రభావితం ద్వారా. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తి చేసి శుద్ధ భక్తి శుద్ధ చేతన శుద్ధంగా మనం కోరుకుంటామో అప్పుడు భగవంతుడు కూడా అప్పుడు మనకి ఇంకా శుద్ధ భక్తులు అయినప్పుడు మాత్రం మనము అంతరంగ శక్తి ద్వారా మనము అది ప్రభావితంలో మనం పనిచేస్తాం. అది చాలా హై స్టేజ్. కానీ ఇప్పుడు ఒకవేళ మనం మంచి కోరికలు కోరుకుంటే కూడా భగవంతుడు మనకు ఆ విధంగా ప్రేరణ శక్తి అవన్నీ సదుపాయాలు కలిగిస్తాడనమాట. సో అలాగా మనం ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకోవాలి అని ఏ రోజైతే మనం ఆలోచిస్తామో ఆకాంక్షిస్తామో ఆ రోజు భగవంతుడు మనను గురువు దగ్గరికి పంపిస్తాడు, లేకపోతే గురువునే మన దగ్గరికి పంపిస్తాడు. దాని ద్వారా మనం భగవంతుడిని చేరుకోవచ్చని. సో ఎప్పుడో మనము ఆలోచించాము, అందుకే ఈరోజు మనమందరం కృష్ణ భావనామృతంలో వచ్చామన్నమాట. కానీ ఇప్పుడు అలాగే ఇంకా మనం మంచి ఆశలు మంచిగా ఆశించడం కోరుకున్నాం అనుకోండి, భక్తిలో ఎదగాలనేసి, అప్పుడు దాని ద్వారా మనము సరైన విధంగా సరైన కార్యాలు చేయడానికి మనకు సరైన ప్రేరణ పరమాత్ముడు ఇస్తాడు. అప్పుడు మనం సరిగ్గా భక్తిలో సరైన కార్యాలు చేసుకుంటూ సరైన చేతనతో ముందుకెళ్తూ ఎదుగుతూ ఉంటాం అన్నమాట. అందుకనే మనము మనకున్న స్వతంత్రతను సరిగ్గా ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. మనకున్నది అది సరైన స్వతంత్రత. మనం సరైన కోరికలు కోరుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి 2 మన చేతుల్లో ఉన్నాయండి. ఇదన్నమాట ఈరోజు మన చర్చ విషయం. తత్వాల గురించి కొన్ని విషయాలు మీకు ముందు కూడా తెలుసు, కానీ కొన్నిట్లో మీకు ఇంకా ఎక్కువ విశ్లేషణ అనేది ఇవ్వడానికి ట్రై చేశాను నేను. అది మన ప్రభుపాదుల వారు కూడా అలాగే విశ్లేషించారు ఈ తాత్పర్యాలలో. సో ఇది మనం చర్చించుకున్నాము. మీకు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. నేను ఈరోజు సమయం ఉంది మనకి. ఒకవేళ లేదు అంటే మనం ఇక్కడే మన యొక్క చర్చను ముగిద్దామండి. నిర్మల మాతాజీ అడుగుతున్నారు. ఓకే, అర్జునుడిని ఎందుకు అందుకున్నారు చెప్పారు కదండి ముందే. భక్తోసిమే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఆయన కృష్ణుడి యొక్క భక్తుడు మరియు ఇంకా ఆయన సఖా ఫ్రెండ్ అనమాట. ఆయన డియర్ ఫ్రెండ్. అర్జునుడు కృష్ణుడికి ఫ్రెండ్. సో అర్జునుడే అని కాదు, ఎవరినైనా ఎంచుకోవచ్చు. అది భగవంతుడికి చాయిస్ ఉంది, భగవంతుడి ఇష్టం. దాన్ని మనం ప్రశ్నించలేం. భగవంతుడు స్వతంత్రుడు, అభిజ్ఞ స్వరాట్. మనం మొదటి శ్లోకంలోనే భాగవతంలో చదువుకుంటాం. భగవంతుడికి ఆ స్వతంత్రత ఉంది. భగవంతుడికి నెమలిపించమే ఎందుకు పెట్టుకుంటాడు, దానికి స్టోరీ ఉంది, కానీ అది ఆయన ఇష్టం. ఆయన ఎల్లో కలర్ ధోతి పీతాంబరం ధోతి ఎందుకు కట్టుకుంటాడు, వేరే కలర్ ఎందుకు వేసుకోవడం అంటే ఆయన ఇష్టం, ఆయనకు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు ఒక వ్యక్తి, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు కొన్ని నచ్చుతాయి, ఒక విధంగా వాళ్ళకి కొన్ని రుచులు అభిరుచులు ఉంటాయన్నమాట. వాళ్ళ అభిరుచుల ప్రకారం చేస్తారు. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి భగవంతుడు చేసే వాటికి. కారణం ఏంటంటే అర్జునుడు ఆయనకు చాలా ప్రియమైన మిత్రుడు. అందరూ పాండవులు ప్రియమే, కానీ అర్జునుడు అందరికన్నా క్లోజ్ ఫ్రెండ్ అనుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక కారణం కూడా అర్జునుడికి, అంటే కృష్ణుడు ఇక్కడ గీతలో చెప్తాడు, ముందు ఎప్పుడో వస్తుంది, ముందు అక్కడ చెప్తాడు అర్జునుడికి, నేను నీకు ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది నువ్వు ఎందుకు అర్థం చేసుకోగలవంటే నువ్వు అనసూయ, నీకు ఏమాత్రం నా పట్ల అసూయ లేదు. అంటే ఏ శుద్ధ భక్తులకైనా అసూయ ఉండదండి, కానీ ఇక్కడ కృష్ణుడు స్పెసిఫిక్గా అర్జునుడికి ఇక్కడ సంబోధించి చెప్తున్నాడు. ఇంకా చెప్పాడు కదా, నువ్వు నా భక్తుడివి, ఇంకా సఖా డియర్ ఫ్రెండ్. కనుక కృష్ణుడు చూస్ చేసుకున్నాడు, అది కృష్ణుడు చాయిస్. సో మనం కృష్ణుడు చాయిస్ మీద ఎక్కువ ప్రశ్న లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ చాయిస్ ఉంటుంది. భగవద్గీత అండర్స్టాండింగ్ లేకుండా భాగవతం మన స్టడీ ప్రకారం అండి భగవద్గీత అర్థం చేసుకొని భాగవతం చదువుకోవాలి. అందుకనే మనము 2 స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది మన భక్తులు ఆల్రెడీ భగవద్గీతను తెలుసు. అంటే మనకి
భగవద్గీత అంటే అట్లీస్ట్ సారం అన్న తెలవాలండి. ఎందుకంటే చాలామంది ఇస్కాన్‌లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ముందు నుంచి ఏవైతే శిక్షణలు మనకు లభిస్తాయో, ఈ మనం ఆత్మ శరీరం కాదు, ఆత్మ అనే విషయాన్ని మనము ముందు రోజే ఇస్కాన్‌లో వచ్చిన మొదట్లోనే మనకు నేర్పించేస్తారు. మనం నేర్చేసుకుంటాం. కృష్ణుడు భగవంతుడు, మనం కృష్ణుడి యొక్క సేవకులం, మనం కృష్ణుడికి సేవ చేసుకోవాలి, మనం భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళాలి, అది మన జీవిత లక్ష్యం. ఇంకా మనం శుద్ధపరచుకోవాలి, మన అనర్థాలను తొలగించుకోవడానికి మనం హరినామ జపం చేయాలి. ఇవలాంటివన్నీ బేసిక్ ఫిలాసఫీ, ఇది తత్వాలన్నీ భగవద్గీతలో ఉంటాయి. మనం భగవద్గీత బుక్ చదవకపోయినా ఇలాంటి తత్వాలు మనం నేర్చేసుకుంటాం కనుక భాగవతం మనము సొంతంగా చదివితే కష్టం. అందుకనే ఒకవేళ ప్రవచనాలు అయితే వినుకోవచ్చు, అది కూడా సిస్టమేటిక్గా ముందు నుంచి వినడం మంచిది, మధ్యలోంచి కాకుండా. అందుకే స్టార్టింగ్ నుంచి మేము భాగవతం స్టార్ట్ చేసామండి. ఒకవేళ మీరు, అందుకే నేను ముందే చెప్పాను భాగవతంలో, ఒకవేళ మీరు ఎవరైనా భగవద్గీత ఇంకా చదవలేదు, ఇంకా భగవద్గీత జ్ఞానం అనేది మీకు అస్సలు తెలియదు, ఐడియా లేదు, కొత్త ఇస్కాన్కి అయితే మీరు ఈ భగవద్గీత క్లాసులు అటెండ్ అవ్వమని అందుకే చెప్పాను. దీని ప్యారల్గా మీరు చదువుతున్నారు, ఇది భగవద్గీత కూడా అటెండ్ అవుతూ భాగవతం కూడా తర్వాత అటెండ్ అవ్వచ్చు. ఇంకా భగవద్గీత ఏంటంటే మనకి 18 అధ్యాయాలే. ఇప్పుడు మనం ఆల్రెడీ 5వ అధ్యాయంలో ఉన్నాము. సో ఇలా మనకు భగవద్గీత కొన్ని నెలల్లో అయిపోతుంది. దాని తర్వాత భాగవతం అనేది కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టం అండి, మీరు కావాలంటే ఇప్పుడు 2 కూడా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు సొంతంగా బుక్ చదువుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ గీత చదవండి, గీతను చదివిన తర్వాత భాగవతాన్ని చదవడం ఆరంభించండి. అది మన ప్రభుపాద వారు తాత్పర్యాల్లో రాస్తారు, అక్కడ మనం వర్ణించబడింది. లక్ష్మీ శ్యామలమాత, హౌ టు సెంటర్ కృష్ణ ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీస్. అదేనండి, మనం ఏ పని చేసినా కానీ కృష్ణుడిని కేంద్రీకరించుకొని చేయాలి. అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తే మీకు ఎలా ఏ కార్యం చెప్తే ఆ కార్యం నేను సరిగ్గా చెప్పగలను. ఈ కార్యంలో మీరు ఇలా కృష్ణుడిని కేంద్రీకరించుకొని ఈ పని చేయొచ్చు అని చెప్పగలను. మనం ప్రతి పనిలో మనం కృష్ణుడిని కేంద్రీకరించుకొని చేయొచ్చు. మరి మీరు ఏ పనులు చేయడంలో మీకు ఆ కృష్ణుడిని కేంద్రీకరించుకోలేకపోతున్నారో ఆ విషయాన్ని చెప్తే నేను చెప్పగలను. ఉదాహరణకి ఒకవేళ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను, మీకు అది సూట్ అవుతుందో లేదో, మీరు స్టూడెంటో కాదో నాకు తెలియదు. ఒకవేళ మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుల ద్వారాతో ఇది భక్తి కాదు, ఈ చదువులు అవసరం లేదు నాకు, నేను స్కూల్కి వెళ్తాను లేక స్కూల్లో ఫీజు కట్టాలి కాబట్టి, కాలేజీలో ఫీజు కట్టేశారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తాను, నాకేం చదువుకోను, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను హరికృష్ణ జపం చేస్తున్నాను కదా, ఇంకా నాకేం అవసరం లేదు వేరే చేయాల్సిన అని అనుకోవచ్చు, అలా వ్యవహరించవచ్చు. కానీ చెప్పాను కదండి, ప్రతి ఒక్కరికి కూడా అర్జునుడు క్షత్రియుడు, ఆయనకు ఒక కర్తవ్యం ఉంటుంది, అది సరిగ్గా నెరవేర్చాలి. అలాగే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ స్టూడెంట్ కూడా ఆయన చదువుల్ని చదువుతాడు, ఎందుకంటే అది ఇప్పుడు ఆయన భక్తుడు, కరెక్టే, భక్తి చేసుకోవాలి. అలాగే ఆయన ఒకవేళ వెళ్తుంటే స్కూల్కి, ఒకవేళ కాలేజీకి కానీ ఎక్కడైనా చదువులు చదువుతుంటే ఆయన బాగా చదువుకొని ఏ అయితే చదువులు చదువుతున్నాడో అందులో కూడా ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయాలి. అప్పుడు దాని ద్వారా ఆయన ఒకటేంటంటే మంచి ఉదాహరణ ఎప్పుడైతే ప్రస్తుతం చేస్తారో అప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పుడు సపోజ్ చదువుతున్నారు, మీరు క్లాస్లో ఫస్ట్ వచ్చారనుకోండి, బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు సాధారణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క జీవన శైలి ఉంది అది అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే చూస్తారు, అరే ఇతను డివోటీ, ఇతను భక్తి చేస్తున్నాడు, కృష్ణ భక్తుడు, కృష్ణుని పూజిస్తున్నాడు, జపం చేస్తున్నాడు, కాబట్టి కనుక ఈయన బాగా చదువుకోగలుగుతున్నాడు, సో నేను కూడా అలా చేస్తే నేను బాగా చదువుకోగలననే ప్రేరణ వాళ్ళకి దొరుకుతుంది. ఆ విధంగా మీరు కృష్ణుడి సేవ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో మిమ్మల్ని అడుగుతారండి, ఒకసారి మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ప్రభు మీకు ఎలా, మాతాజీ ఎవరైనా కానీ మీకు ఎలా ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరు ఎలా ఎంత బాగా చదువుకోగలుగుతారు, మీరు చెప్పొచ్చు, ఇది నిజమండి, అబద్ధం కాదు, నేను భగవద్గీత చదువుతాను, కృష్ణుడి భాగవత్ అంటే కృష్ణుడి భావనామృతతో చేస్తాను, ఎందుకంటే నీకు భగవద్గీత చదువుతాను కాబట్టి నా ఇంద్రియాలు నాకు దాన్ని నియంత్రించుకోగలను, అందుకే నేను ఫోకస్గా ఏకాగ్రతతో చదువుకోగలను. నేను మామూలుగా ఒక భక్తుడిని కాకపోతే 4 గంటల్లో ఎంత చదవగలను, ఇప్పుడు 1 గంటలోనే అంత చదివేయగలను. అలా చదవగలరు భక్తులు, అంత తెలివివంతులు. కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివైన వాళ్ళు ఈ భౌతిక విషయాలు, భౌతిక సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా చదివేయగలరు, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు, వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే, భగవద్గీతను అర్థం చేసుకోగలిగితే, ఇంకా మిగతా ఏవైతే చదువులు ఉన్నాయో అవి చాలా
సునాయాసంగా వాళ్ళు చదువుకోవచ్చండి. అవి అర్థం చేసుకోవడం వాళ్ళకి కష్టపడరు. అంటే కష్టం అనిపించదు వాళ్ళకి. భగవంతుడు కృప ద్వారా అవి ఇంకా దీనికన్నా ఈ జ్ఞానం కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి కనుక అవి ఈజీగా వాళ్ళు అర్థం చేసుకొని వేరే సాధారణ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వారికన్నా ఫాస్ట్గా చదువుకోవచ్చు. మనం తక్కువ సమయంలో ఇంకా మంచి మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. దాని ద్వారా ఒక మంచి ఉదాహరణని ప్రస్తుతం చేసి మిగతా స్టూడెంట్స్ కూడా ప్రేరణగా మనం నిలవచ్చు, వాళ్ళని ప్రేరేపించవచ్చు, భక్తి మార్గంలోకి తీసుకురావచ్చు. ఇది ఒక స్టూడెంట్. అలాగే ఉద్యోగం చేసేవారు కానీ బిజినెస్ చేసేవారు కానీ వాళ్ళ ఒక ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనుకోండి, అప్పుడు మనం అందుకే భక్తిని మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కాలేజ్కి వెళ్ళినా కానీ పని చేసుకున్న జాబ్లో కానీ మనం చెప్పుకోవచ్చు, మనం ఈ కృష్ణ భక్తులం అనేసి మనం భగవద్గీత చదువుకోవచ్చు, ఎక్కడైనా జపం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అప్పుడు కానీ మనం మన యొక్క కర్తవ్యాలు సరిగ్గా నెరవేర్చాలి. ఎలాగైతే ఇప్పుడు కృష్ణుడు అక్కడ అర్జునుడు ఉన్నాడు, ఆయన అందరి ధనుర్ధారి, అందరికన్నా నంబర్ 1 ఆయన, మొత్తం వరల్డ్లో ప్రపంచంలో ఆయన సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. కానీ ఆయన కృష్ణ భక్తుడు కూడా. ఆయన ఆ ధనుర్విద్యను కూడా ప్రదర్శిస్తాడు. అక్కడేమి ఆయన యుద్ధ భూమిలో ఇంకా కృష్ణుడు నాతో పాటు ఉన్నాడు కదా భగవంతుడితో, నేను కృష్ణ భక్తుడిని కదా, నాకేం కాదులే, కృష్ణుడు రక్షిస్తాడులే, నన్ను ఎవరు చంపలేరులే, ఇప్పుడు బాణం పట్టుకొని ఎక్కడో గాల్లో వదిలేయలేదండి. ఆయన గాంధీవను తీసుకొని ధనుష్షు బాణం తీసుకొని సరిగ్గా ఎలాగైతే ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలో మొత్తం ఏకాగ్రతతో ఆయన యుద్ధంలో ఆయన మొత్తం సామర్థ్యం అంతా వెచ్చించి, అంటే సామర్థ్యంతో అక్కడ యుద్ధం చేశాడండి. ఎక్కడో భగవంతుడు దండం పెట్టుకొని ఎక్కడో గాల్లో బాణాలు కొట్టేస్తే అక్కడ శత్రువులకు తగిలి చనిపోలేదండి. అందుకనే మనం మన కర్తవ్యాలని సరిగ్గా చేసి ఆ కర్తవ్యాల ద్వారా మనము వేరే ఆత్మలను జీవాత్మలను భగవంతుడికి దగ్గరగా తీసుకురాగలిగితే అప్పుడు మనం ఆ కర్తవ్యాల పరిపూర్ణత అలా అన్నమాట. ఇంకా ఎన్నో విధాలుగా ఆలోచించవచ్చు మీరు. నేను ఒక విధానం, ఒక ఐడియా చెప్పాను అంతే. ఎన్నో విధాలుగా మీరు ఆలోచించారనుకోండి, మీరు చేసే పనులు, మీరు చేసే కార్యాలు మీకే తెలుసు. సో అందులో ఎలా మనము దీని ద్వారా భగవంతుడికి మనము దగ్గరగా కాగలము, లేకపోతే వేరే వాళ్ళని భగవంతుడికి దగ్గరగా తీసుకురాగలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కర్మ సన్యాసం మనం చెప్పుకున్నాం కదా. కర్మ సన్యాసం మన సిద్ధాంతం కాదండి. మనం కర్మ నుంచి సన్యాసం తీసుకోము. మనం వైష్ణవ సన్యాసం అంటే వైష్ణవ సన్యాసం అంటే అది మెయిన్ ఏంటంటే మనం అన్ని కర్మలు చేస్తాము భగవంతుడి కోసం. చూడండి, టీనేజ్ అని చెప్పారు కదా, ఇది మన శాస్త్రాల ప్రకారం ట్రైనింగ్ చిల్డ్రన్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి మనం ఏ శిక్షలు ఇవ్వాలనుకున్నా అసలు మంచి వయస్సు ఏంటంటే చిన్నప్పుడు 4-5 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే, చిన్నప్పటి నుంచి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇంకా దానికన్నా ముందు నుంచి కూడా మీరు ట్రైనింగ్ వచ్చండి. పుట్టినప్పటి నుంచి వీలైనంత తొందరగా మీరు వాళ్ళకి భక్తి మార్గంలో ట్రైనింగ్ ఇవ్వచ్చు. మెయిన్గా చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి స్మరణ శక్తి చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి శ్లోకాలని కథల్ని చెప్పొచ్చు, వాళ్ళు గుర్తుంచుకుంటారు, కథలు బాగా గుర్తుంచేసుకుంటారు, అర్థం చేసుకోగలరు. ఈ తత్వాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు కనుక వాళ్ళకి శ్లోకాలు అనేవి నేర్పించవచ్చు. శ్లోకాలు వాటి అర్థాలని కూడా వాళ్ళు బట్టి కొట్టేస్తారు, మంచిదే, కొట్టినవ్వండి, అవన్నీ కంఠస్థం చేసుకునివ్వండి, చాలా మంచిది. పెద్దగా వాళ్ళు వాటిని అర్థం చేసుకోగలరు, అప్పుడు వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అది. సో ఇలా మనం నేర్పించవచ్చు. ఇంకా ఎన్నో వాళ్ళకు చాలా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్, గేమ్స్ ఇలాంటివన్నీ ద్వారా వాళ్ళు కృష్ణుడు ఎలా విధంగా గుర్తుంచుకునేలా మనము కార్యాల్లో వాళ్ళని వ్యస్తం చేయాలి. భగవంతుడికి డిటీ వర్షిప్, భగవంతుడికి పూజ చేయడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఇలా ఎన్నో విషయాల్లో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు పిల్లలకి. ఇంకా ఇది చిన్నప్పటి నుంచి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళు టీనేజ్ వచ్చేవరకు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చాం కదా, ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు టీనేజ్లో ఎంతో బాగా భక్తి చేసుకోగలరు. మనం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, టీనేజ్లో డైరెక్ట్గా కృష్ణ కాన్షియస్నెస్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. భక్తి ఎప్పుడైనా మనం పాటించుకోవచ్చు. చాలామంది రిటైర్మెంట్ ఏజ్లో కూడా భక్తిలోకి వచ్చి వాళ్ళు కూడా భక్తి చేసుకుని భగవద్ధాం కానీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఫేవరబుల్ టైం అనేది చూసుకుంటున్నాము. ఎందుకంటే టీనేజ్ వయసులో ఒక 12-13 ఇయర్స్ నుంచి 17-18 ఇయర్స్ వరకు ఆ ఏజ్లో ఏంటంటే ఆ ఏజ్లో కొంచెం మనము చెప్పినవి వాళ్ళు అంత బాగా విని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళ మూడ్లో సరిగ్గా ఉండరు. మీకు తెలుసు, చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి శరీరంలో, మనస్తత్వాల్లో. అందుకనే మనం ముందు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందండి. కానీ టీనేజ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే చాణక్య పండితులు చెప్తారో, ఒకసారి ఒక శిశువు అంటే చిన్నగా ఉన్నప్పుడు, మనము చాలా చిన్నగా ఉన్నప్పుడు బాగా లాలించాలి, పాలించాలి. కొంచెం 5 ఇయర్స్ వచ్చారంటే కొంచెం డిసిప్లిను, ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, ఎడ్యుకేషను.
ఒక 15 ఇయర్స్ టీనేజ్కి వచ్చేసారంటే ఇప్పుడు మనం దాని తర్వాత వాళ్ళని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. అలా చాణక్య పండితుడు చెప్తారు అనమాట. అంటే మీరు ఫ్రెండ్లీగా టీచ్ చేయాలి. అప్పుడు ఇంకా మీరు శాసించే విధంగా టీచ్ చేయకూడదు. ఒకవేళ శాసించే విధంగా టీచ్ చేశారనుకోండి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళంతా పిల్లలంతా ఒక విధంగా అగెయిన్స్ట్గా తయారవుతారు పేరెంట్స్కి, లేకపోతే ఆ టీనేజ్లోనే అగెయిన్స్ట్గా వ్యవహరిస్తారు. సో ఇవి చాలా ఇలాంటి తత్వాలు ఉన్నాయండి. కొన్ని శాస్త్రాల నుంచి కూడా, కొన్ని ప్రాక్టికల్ లైఫ్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది టీనేజ్ స్టూడెంట్స్ని. కానీ బేసికల్లీ చెప్పాను కదా, కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయగలిగితే, మిమ్మల్ని ఒక ఫ్రెండ్ని చూడగలిగితే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అనమాట. అప్పుడు వాళ్ళకి మనం ఆ ఫ్రెండ్షిప్ ద్వారా ఫ్రెండ్లీగా చెప్పగలిగితే చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు. యాక్చువల్లీ నేనేంటంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. నేను స్కూల్లో స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాను, అంటే నైతిక శిక్షలు నేను స్కూల్లో వాల్యూ ఎడ్యుకేషన్ చేశాను కొన్ని స్కూల్స్లో. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక స్కూల్కి నేను విఎంసీలో మెంబర్ని, అది మన కేంద్రీయ విద్యాలయాల్లో. సో నేను కొంచెం ప్రిన్సిపల్స్తో మాట్లాడాను. ఇంకా మళ్ళీ కొంతమంది పేరెంట్స్కి కూడా, మనం స్కూల్లో అంటే మన ఇస్కాన్లో కూడా కొంతమంది డివోటీస్కి కూడా, ఇంకా చిల్డ్రన్కి కూడా నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. కాబట్టి నాకున్న కొంచెం నాలెడ్జ్ ద్వారా నేను చెప్తున్నాను. ఇంకా కొన్ని నేను మహారాజ్ దగ్గర నుంచి కూడా క్లాసెస్ ఏవైతే విన్నాను, అందులో నుంచి కూడా కొన్ని నేర్చుకొని చెప్పగలిగాను. సో సపరేట్ క్లాస్ అంటే మళ్ళీ ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ చాలామందికి అలా కావాలనుకుంటే నేను సపరేట్గా క్లాస్ ఆ థీమ్ గురించి నేను చర్చించుకోవచ్చు. దాన్ని మీరు నాకు వాట్సాప్లో అలా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే, చాలామంది అలా కావాలనుకుంటే ఐ కెన్ టేక్ ఎ సపరేట్ క్లాస్. చూడండి, మనము చెప్పాను కదా, ఎవరు ఓకే, వేములూరి మాధవి మాతాజీ. సో చూడండి మాతాజీ, స్టూడెంట్స్ నేను చెప్పాను కదా, మనము మన ఒక్క లైన్లో మీకు ఫార్ములా చెప్తాను. ఏంటంటే మేము స్టూడెంట్స్కి టీచ్ చేసినప్పుడు కాలేజ్లో కూడా యూత్కి చాలా రోజు నేను ప్రచారం చేశాను. మేము ఒకే ఫార్ములా చెప్తాం వాళ్ళకి. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. అంటే డూ యువర్ బెస్ట్, నీ ద్వారా నీ సహాయ శక్తుల నువ్వు ఎంత ఇవ్వగలవో, ఎంత బాగా చేయగలవో, ఎంత బాగా చదవగలరో, ఎంత బాగా ఎగ్జామ్ రాయగలవో అది నువ్వు చెయ్యి. దాని తర్వాత లీవ్ ద రెస్ట్. దాని తర్వాత ఫలితం ఏదొస్తుందో దాని గురించి నువ్వు ఎక్కువ బెంగ పెట్టుకో. ఏదొచ్చినా నువ్వు స్వీకరించు, యాక్సెప్ట్ ఇట్. అంటే ఇక్కడ చూడండి మీరు, మనము ఎగ్జామ్లో పెర్ఫామ్ చేసే వరకు మనం ఏంటంటే మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి ట్రై చేసి పెర్ఫామ్ చేస్తాం. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించకూడదు, రిజల్ట్ ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో లేదండి. ఒకసారి మన పర్ఫార్మెన్స్ అయిపోయింది అంటే ఎగ్జామ్ రాసేసామనుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఆలోచించారనుకోండి, బాధపడ్డా, ఆశించినా దానివల్ల ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం చేంజ్ అవ్వదు, అవునా? ఏం చేంజ్ జరిగినా దానికన్నా ముందే. కనుక మనము ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ముందు చాలా టెన్షన్, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తుందో లేదో, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడతారు. చదివేదే తక్కువసేపు చదవడంలో, ఏకాగ్రతతో చదవడంలో మానేసి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, నాకు వస్తుందా రాదా, నేను పాస్ అవుతానా లేదా, ర్యాంక్ వస్తుందా లేదా, నాకు 100% వస్తుందా లేదా, దాని గురించి ఎక్కువ బెంగ పెట్టుకుంటారు. ఆ బెంగ పెట్టుకొని ఏం లాభం ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా మనం చదివేటప్పుడు పూర్తిగా మనం చదవడానికి, అర్థం చేసుకోవడానికి మన బెస్ట్ ఎంత కావాలో అంత ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. దాని తర్వాత మన బెస్ట్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. సో అందుకనే ఇందులో కూడా ఒక సైన్స్ ఉందన్నమాట. ఒక ప్రిన్సిపల్, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ చెప్తుందనమాట, నేను ఒక 1 month లీవ్ తీసుకొని అమెరికాకి వెళ్తున్నాను అన్నది. నేను ఎందుకు మేడం మీరు అమెరికాకి వెళ్తున్నారు, ఏమైనా వర్క్ ఉందా స్పెషల్ అంటే, కాదు నా కొడుకు అక్కడ అమెరికాలో ఉన్నాడు. ఓకే, మా కొడుకుది ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి, ఇప్పుడు జాబ్ చేయాలి, కానీ ఇప్పుడు జాబ్ చేయననేసి ఇంట్లో కూర్చున్నాడు అక్కడ అమెరికాలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు.
నేను ఎందుకు మేడం అలా డిప్రెషన్కి ఎందుకు వెళ్ళిపోయాడంటే, అసలు ఆయనకు ఆ స్టడీ అది ఏదో కంప్యూటర్ సైన్స్ ఏదో స్టడీ చేయడానికి అక్కడ వెళ్ళారు కదా అమెరికాకి, దానికి తనకి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ మా ఆయన బలవంతంగా ఆయనకు ఆ స్టడీస్లో ఆ కోర్సులో వేసేసాడు, అమెరికాలో పంపించేశాడు. ఇష్టం లేకున్నా కానీ ఇక బలవంతంగా మా డాడీ నన్ను ఇందులో తోసేశారు కదా అనేసి, ఇక ఇంత ఖర్చు చేశాడు కదా అని చదివాడు 4 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆయనకి ఉద్యోగం చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ ఫీల్డ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నేను అన్నాడు, ఆమె ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ నేను అన్నాను, మరి మేడం మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ అంటే, ఆయన స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన బాగా బ్యాండ్ వాయించేవాడు, ఇంకా మంచి మ్యూజిషియను. ఆయన ఒక బ్యాండ్ కూడా తయారు చేశాడు, ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ కూడా చేశాడు, మంచి ప్రైజులు అవన్నీ కూడా వచ్చాయి. అంటే ఆయనకి అదే ఫీల్డ్లో ఒక మంచి మ్యూజిషియన్గా అవ్వాలని కోరిక ఉండే. కానీ మా ఆయన ఇవన్నీ చెత్త, ఇవన్నీ అనవసరం, ఇవన్నీ నువ్వు చేయకూడదు అనేసి బలవంతంగా అమెరికాకి పంపించేసి కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేయించేశాడు. ఇప్పుడు ఆయన ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని, నేను నా లైఫ్లో ఇది నాకు ఇష్టం లేదు, నేను చేయను అనేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేసుకుంటాడో నాకు భయంగా ఉంది, అందుకే ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోతాను లీవ్ తీసుకొని అని చెప్పింది. సో ఇదనమాట స్కూల్ ప్రిన్సిపల్, అది టాప్ స్కూల్ కలకత్తాలో. సో ఇలాంటి టాప్ స్కూల్ ప్రిన్సిపల్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే వాళ్ళ చిల్డ్రన్కి వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వలేకపోయారు. ఇంకో ప్రిన్సిపల్ యొక్క కూతురు, ఆమెకి ఇంకో ప్రాబ్లం ఉండేది కాలేజీలో. సో మళ్ళీ అప్పుడు మాకు పరిచయం మా డివోటీస్కి. సో మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మేము ఇంకొంతమంది డివోటీస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కీర్తన చేసి ఆమె కొంచెం ఫిలాసఫికల్గా కొంచెం బోధించి ట్రై చేసాం అనమాట. అర్థం చేసి అంటే మన స్కూల్ ఇప్పుడున్న ప్రిన్సిపల్స్కి కూడా అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలో, వాళ్ళ భవిష్యత్తునే వాళ్ళు సరిగ్గా దిద్దలేకపోతున్నారు అనమాట. అది పరిస్థితి. సో మనకు తెలియక సాధారణ ప్రజలు ఏం చేస్తారు, ఇది పెద్ద స్కూలు, ఇందులో వేసేస్తే సరిపోతుంది, ఇంకా మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ అలా కాదండి. నేను పర్సనల్గా ఎంతో చిల్డ్రన్స్ని చూశాను, ఎంతోమంది పేరెంట్స్తో మాట్లాడాను, ఎంతోమంది ప్రిన్సిపల్స్ కూడా నేను డీల్ చేశాను కదా. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మనము స్టూడెంట్స్కి ఇలాగే ట్రైన్ చేస్తాము, ఇలాగే ట్రైన్ చేయాలి కృష్ణ కాన్షియస్నెస్లో. ఇది మన కర్తవ్యము. సో డూ యువర్ బెస్ట్. అందుకని మనము చూస్ చేసుకునేటప్పుడు క్యారియర్, స్కూల్లో అందరు కామన్గా ఒకటే కోర్స్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తారో వాళ్ళకి వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉన్నదో, అంటే వాళ్ళకి ఏదైతే వస్తుందో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే వాళ్ళు చూస్ చేసుకోవాలి. అలాంటి దాంట్లో మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు జీవితంలో. లేకపోతే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. దానికి మీరు కారకులు కాకూడదు. ఓకే, ఐ థింక్ మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనకి సమయం వెళ్ళిపోతూ ఉంటుందండి. మరి ఓకే, లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటాను నేను. ఇప్పుడు చిల్డ్రన్, కొంతమంది పిల్లలు ఏ విషయం అంటే దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటున్నారు కదా, అలా ఉండదండి. అది పేరెంట్స్గా మన బాధ్యత. అంటే మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేయాలి, డిఫరెంట్ యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒకటి కృష్ణ కాన్షియస్నెస్లో ట్రైనింగ్ ఇవ్వాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చూడాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్యాలిబర్ ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆయన ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనుకోండి, అంటే ఈ కెన్ బికమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. సో ఆ ఆటల్లో కూడా ఏ ఆట ఆడుకోవడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ప్రాబ్లం లేదు, ఆ ఆటల్లో మీరు ప్రోత్సహించి ఆ ఆటల్లో కూడా ఆయన నెంబర్ 1 స్పోర్ట్స్ మ్యాన్గా అయ్యి కూడా దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ చాలామంది పేరెంట్స్ ఇష్టపడరు. ప్రతి ఒక్క పేరెంట్ ఏమనుకున్నా అంటే, ఇప్పుడు మార్కెట్లో అన్నిటికన్నా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ ఏది, దానికి కావాల్సిన కోర్సు మా కొడుకు చేయాలి, అంతే, మా కూతురు చేయాలి, లేకపోతే వేరే అవసరం లేదు మాకు. అలా మెంటల్లో ఫిక్స్ అయిపోతే చాలా కష్టం అనమాట. సో ప్రతి దాంట్లో ఫ్యూచర్ ఉందండి. అలా మనము ఒక పర్టికులర్ ఫీల్డ్కే ఫ్యూచర్ ఉంది అని అనుకోకూడదు. మళ్ళీ మనము చూడాలి, మనము చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి ఏదో ఒక దాని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు న్యాచురల్ స్వతహాగా ఏది చేయాలనుకుంటున్నారు. ఆర్ట్స్ అయినా కానీ, క్రాఫ్ట్స్ అయినా కానీ, స్పోర్ట్స్ అయినా కానీ, మ్యూజిక్ అయినా కానీ. ప్రతిసారి అది సైన్స్, సోషల్ లేకపోతే మ్యాథమెటిక్స్ సబ్జెక్టే కాకపోవచ్చు. ఒకసారి లిటరేచర్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందులో ఇంట్రెస్ట్ ఉందన్నది చూసి వాళ్ళకు అందులో ప్రోత్సహించి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళందరూ నెంబర్ 1గా వాళ్ళు హ్యాపీగా చేయగలరు. అది చదువు, నేనైతే నా లైఫ్లో ఎప్పుడు నాకు వచ్చో, నాకు ఇంట్రెస్ట్ ఉందో అదే చూస్ చేసుకొని చదివాను. నాకు ఎప్పుడు సమస్య అనేది లేకుండే.
నేను కాలేజీలో ఈజీగా క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. తర్వాత చేసుకున్న జాబ్లో కూడా నాకేం ప్రాబ్లం లేదు. నేను హాయిగా భాగవతం కూడా చదువుకుంటూ జాబ్ చేశాను. జాబ్లో కూడా నేను హాయిగా భాగవతం చదువుకుంటూ జాబ్ చేయగలిగాను. నాకు ఏ సమస్య రాలేదు. సో ఒకవేళ నాకు అర్థమైంది అంటే చాలామందిని చూశాను. చాలామంది వాళ్ళ నేచర్కి అగెయిన్స్ట్గా వాళ్ళు చదువులు చదివి పనులు చేసి వాళ్ళు ఎప్పుడు ఆ యొక్క ఫీల్డ్లో నంబర్ 1 కాలేరు. అంటే నంబర్ 1 కానీ కాదు, సక్సెస్ఫుల్లే కాలేరు. నంబర్ 1 ఒకరే అవుతారు కానీ మెటల్ వరల్డ్లో, కానీ భౌతిక జగతంలో సక్సెస్ఫుల్గా వాళ్ళు రాణించలేకపోతారు. దానివల్ల వాళ్ళు ఎప్పుడు ఆ డిప్రెషన్లో ఉంటారు, లేకపోతే ఆనందాన్ని అనుభవించలేరు. అందుకనే మనము అది పేరెంట్స్గా గమనించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. మీరు గమనించాలి. అది గురువుగా యాక్చువల్లీ గురుకులంలో పంపిస్తే ముందు గురువు గమనించేవాడు అనమాట. గురుకులంలో చిన్నప్పటి నుంచి పద్ధతి ఏంటంటే, గురుకులం పద్ధతి ఏంటంటే అందరి పిల్లల్ని గురుకులం పంపించేస్తే ఆ 5 years వయసు నుంచే గురువు అబ్జర్వ్ చేస్తాడు అనమాట. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొంచెం సమయం అబ్జర్వ్ చేసిన తర్వాత అన్ని రకాల పనులు, అన్ని రకాల చదువులు చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైపోతుంది, ఈ వ్యక్తి, ఈ అబ్బాయి, ఈ బాబు ఇందులో ప్రవీణుడు కాగలడు. ఈయనకి ఈ ట్రైనింగ్ ఇచ్చి, ఈయన బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, క్షత్రియ లక్షణాలు ఉన్నాయి, ఈయనకు వైశ్య లక్షణాలు, లేకపోతే శూద్ర లక్షణాలు, ఈ 4 ఆయన గురువు తెలిసిపోతుంది అన్నమాట. దాని తర్వాత దాని ప్రకారం ట్రైనింగ్ ఇస్తారనమాట. అలా గురుకులంలో చేసేది. వాళ్ళ గుణాలని, కర్మల్ని చూసి వాళ్ళకి గురువుకి అర్థమైపోయింది. అలా ఇప్పుడు మనం ఇక్కడ అలా గురుకులం సిస్టమ్ లేదు కనుక ఎవరైతే పిల్లలు ఎక్కువ అబ్జర్వ్ చేసే పేరెంట్స్ అయితే పేరెంట్స్ చూసి అర్థం చేసుకోవాలి. సో దాని విధంగా ప్రోత్సహించాలి పిల్లల్ని. బేసిక్ ఎడ్యుకేషన్ ఎలాగో అందరికీ ఉంటుంది, అందరికీ చేయాల్సిందే స్కూలు, బేసిక్ కాలేజ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు స్పెషలైజేషన్ చెప్పేది. సో మనం ఇక్కడ ముగిద్దామండి. సమయం కూడా అయిపోయింది, 1.5 hours అయింది. సో మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే పర్సనల్గా కూడా అడగొచ్చు, అంటే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి టాపిక్ గురించి మీకు సపరేట్గా ఏమైనా డిస్కషన్ కావాలంటే మనము ఏదైనా వేరే టైంలో సపరేట్గా పెట్టుకోవచ్చు. మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. श्रीमद् भगवद्गीता की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.